సో ఈ లోడర్ ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాం మీకు. నెక్స్ట్ బ్యాక్ ఫేస్ మనం చేసినాం, మననే చేసినాయి. బ్యాక్ ఫేస్ విజిబిలిటీ ఇవన్నీ మనం చేసినాయి. సో కార్డ్ యానిమేషన్ కూడా మనం చేసినాం. కూడా కార్డ్ యానిమేషన్ మనం చేసినా వేరే యానిమేషన్. సో ఇదొక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తుంది ఇది ఎలా చేస్తాం అనేది. ఇదొక ఎగ్జాంపుల్. సో ఇవాళ నేర్చుకోబోయేవి ఇవన్నీ. సో ఇవన్నీ ప్రాక్టికల్గా చేసి చూసిన ఫస్ట్ నేను. సో అవుట్పుట్ చూసి మీకు చూపిస్తున్నాను అట్లా, ఓకేనా. సో ఇదొకటి ఎగ్జాంపుల్ మనం చూసేది ఎలా ఈ రొటేట్ అవుతుంది అనేది. షేడింగ్ అనేది రొటేట్ అవుతుంది చూసిరా కంటిన్యూగా. ఇది ఒక యానిమేషన్ ఎఫెక్ట్ కార్డ్కి. ఇది ఒక కార్డ్ టైపు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి జస్ట్ బిఫోర్ ఇప్పుడే చూసినాం కదా. సో ఇదొక కార్డ్ ఎఫెక్ట్. సో ఇదొక కార్డ్ ఎఫెక్ట్ ప్లస్ లోడర్ ఎట్లా డిజైన్ చేస్తాం అనేది చెప్పుకుందాం. అది ఎలా అంటే ఫస్ట్ ఇప్పుడు ప్రాపర్టీస్ చెప్పుకున్న తర్వాత ఇవి ఎలా చేసినామో చెప్పుకొని తర్వాతకి మనం పేజ్కి వెళ్దాం, ఓకేనా. పేజ్ డిజైన్కి వెళ్దాం. సో ఫస్ట్ మనం ఇలా ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం, ఓకే. సో న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. సో ఇలా ఒక న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. సో ఫోల్డర్ క్లోజ్, సారీ. ఓకే, ఫస్ట్ మనం ఇండెక్స్ ఫైల్ క్రియేట్ చేసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు టైప్ అవర్ సింటాక్స్ HTML. we need our syntax, okay. సో హియర్ ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఇవాళ ఏమేమి నేర్చుకుంటాం అంటే ఇవాళ మనం సెలెక్టార్స్ గురించి నేర్చుకున్నాం కదా. సెలెక్టార్లోనే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ మనం ఆల్రెడీ తెలుసు మనకి మేజర్ వాడే సెలెక్టార్స్ వచ్చేసి కొన్ని ఉన్నాయి మనకి. అంటే అవి కూడా నెక్స్ట్ ఇప్పుడు చెప్పబోయే కూడా వాడుతుంటాం మనం. ఇన్ మై రియల్ టైమ్ సినారియోస్లో కూడా వాడుతుంటాం ఎక్కువ. సో మోస్ట్లీ మనకేంది ఇంట్రడ్యూస్ చేసింది మీకేంది టైప్ ఏది మన ట్యాగ్ సెలెక్టర్ అని, ఓకేనా. టైప్ అంటే ట్యాగ్ సెలెక్టర్ ఇస్ నథింగ్ బట్ టైప్ సెలెక్టర్, ఓకే. సో ట్యాగ్ సెలెక్టర్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే డైరెక్ట్ బాడీ PH అలా డైరెక్ట్ ట్యాగ్ నేమ్ ఇచ్చేయడం అనమాట. మీకు తెలుసు ఆల్రెడీ చెప్పిన నేను. క్లాస్ సెలెక్టర్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ID సెలెక్టర్ గురించి చెప్పిన నేను. సో ఇందులోనే ఇంకోటి ఏముంటాయంటే సింపుల్ సెలెక్టర్స్ అంటారు వీటిని. ఇందులోనే ఇంకొక సింపుల్ సెలెక్టర్ ఏముంటుంది అంటే యూనివర్సల్ సెలెక్టర్ అని ఉంటుంది. సో యూనివర్సల్ సెలెక్టర్ ఉంటుంది. ఏముంటుంది ఎపిక్ పెన్ తీసుకుందాం. సో నీట్గా ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకొని నీట్గా ఒకటి ఎగ్జాంపుల్ చూద్దాం, ఓకేనా. ఓకే, ఓకే. సో నేనేం చేస్తున్నా అంటే మనకు వచ్చేసి సెలెక్టార్స్ వచ్చేసి టైప్స్ ఉంటాయి అన్నమాట. ఎన్ని టైప్స్ ఉన్నాయంటే మనకు సెలెక్టార్స్ ఫస్ట్ సింపుల్ సెలెక్టార్, ఓకేనా. సింపుల్ సెలెక్టార్స్ గురించి చెప్పుకుంటున్నాం ఇవాళ మనం. సెలెక్టార్స్ ఇంకా ఎక్స్ట్రా చెప్తున్నాం, ఇవి కవర్ అయినాక నెక్స్ట్. సో సెలెక్టార్స్ ఓకే. సింపుల్ సెలెక్టార్ అంటే సెలెక్టార్స్లో 4 టైప్స్ ఉన్నాయి. సింపుల్ సెలెక్టర్ అని, కాంబినేటర్ సెలెక్టర్ అని నెక్స్ట్ వచ్చేసి డిసెండెంట్ సెలెక్టర్ అని. సెలెక్టార్స్ ప్లూరల్ ఫామ్, ఓకేనా. సెలెక్టార్స్. సో డిసెండెంట్ సెలెక్టార్స్ అని. నెక్స్ట్ వచ్చేసి మనకేంటి అడ్జసెంట్ సెలెక్టార్స్, ఓకే. అడ్జసెంట్ సెలెక్టర్, జనరల్ సెలెక్టార్స్. కాంబినేటర్ సెలెక్టారు. నెక్స్ట్ మనకి సింపుల్ సెలెక్టర్, కాంబినేటర్ సెలెక్టార్స్ ప్లస్ అట్రిబ్యూట్ సెలెక్టారు, ఓకేనా. సో ఈ కాంబినేటర్ సెలెక్టార్లో డిసెండెంట్ వేరే ఉంటాయి. సో సింపుల్ సెలెక్టారు, కాంబినేటర్ సెలెక్టార్స్
ప్లస్ మనకి అడ్జసెంట్ సెలెక్టర్, ఇది జనరల్ సెలెక్టర్, అడ్జసెంట్ సెలెక్టర్. ఓకేనా, అడ్జసెంట్ సెలెక్టర్స్, జనరల్ సెలెక్టర్స్. ఓకేనా, సో మనకు ఆల్రెడీ తెలుసు సింపుల్ సెలెక్టర్లో మనకు తెలుసు ఆల్రెడీ. సింపుల్ సెలెక్టర్లో ఏమవుతాయి అంటే మనకి ఐడి, క్లాస్ సెలెక్టర్, ఐడి సెలెక్టర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ట్యాగ్ సెలెక్టర్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే యాడ్ అవుతుందంటే ఇక్కడ మనకి యూనివర్సల్ సెలెక్టర్ అని ఉంటుంది. యూనివర్సల్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి యూనివర్సల్, సింపుల్ సెలెక్టర్లో యూనివర్సల్ సెలెక్టర్ అని ఉంటుంది అడిషనల్గా. ఓకేనా, సో కిందకి వచ్చేవరకు మనకి ఏంటి సింపుల్ సెలెక్టర్లు వచ్చేసి సో మనకేంటి మనకు ఆల్రెడీ తెలుసు ఏంటంటే క్లాసు ఒకటి, ఐడి ఒకటి, ట్యాగ్ ఆర్ టైప్ సెలెక్టర్. ఓకే, ట్యాగ్ ఆర్ టైప్ సెలెక్టర్ అనొచ్చు. ఓకేనా, ట్యాగ్ ఆర్ టైప్ సెలెక్టర్ తీసుకోవచ్చు మనము. నెక్స్ట్ వచ్చేసి మనకేంటి ఫైనల్గా ఇంకొకటి ఉంది ఇందులో ఏంటంటే యూనివర్సల్ సెలెక్టర్ అంటాం. యూనివర్సల్ సెలెక్టర్ అంటాం. యూనివర్సల్ సెలెక్టర్ అంటే నథింగ్ బట్ ఏం లేదు, దాని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందంటే యూనివర్సల్ సెలెక్టర్ ఆల్రెడీ మీకు క్లాస్, ఐడి, ట్యాగ్ చెప్పిన. సో ఈ యూనివర్సల్ సెలెక్టర్ ఎలా ఉంటుందంటే స్టార్ తోటి స్టార్ట్ అవుతుంది. ఓకే, స్టార్తో స్టార్ట్ అయ్యి కర్లీ బ్రేస్ అంటే యూనివర్సల్ అంటే ఆ సిఎస్ఎస్లో ఎక్కడైతే అప్లై చేస్తామో, ఏ పేజ్కి అయితే అప్లై చేస్తామో ఆ పేజ్లో యూనివర్సల్ అంటే యూనిక్ అంటే ఆ పేజ్ మొత్తం అప్లై అవుతుంది అన్నమాట. మీరు ఇక్కడ ఒక టెక్స్ట్ కలర్ చేంజ్ చేస్తే ఇప్పుడు ఎగ్జాంపుల్ టెక్స్ట్ కలర్ రెడ్ అని పెట్టారు అనుకోండి, ఆ బాడీలో ఉన్న టెక్స్ట్ అంతా రెడ్ కలర్ చేంజ్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ యూనివర్సల్ అంటే దానికి సంబంధం లేదు. ఇక ఈ ట్యాగ్ తోటి, ఈ క్లాస్ సెలెక్టర్ తోటి, ఐడి సెలెక్టర్తో సంబంధం లేదనమాట దానికి. ఇక ఓకేనా, సంబంధం వితౌట్ ఏ సంబంధం లేకుండా ఆటోమేటిక్గా అది మనం అప్లై చేసిన ప్రాపర్టీస్ అనేది అప్లై అవుతాయి అన్నమాట ఆటోమేటిక్గా. ఓకేనా, సో అలా. What happened? ఓకే, రైట్. ఇలా సో క్లాస్ సెలెక్టర్లో యూనివర్సల్ సెలెక్టర్ ఉంటుంది మనకి. యూనివర్సల్ సెలెక్టర్ వచ్చేసి ఇలా స్టార్తో ఇండికేట్ చేస్తాం మనము. ఓకేనా, క్లియరా? సో ఈ యూనివర్సల్ సెలెక్టర్ తర్వాతకి నెక్స్ట్ వచ్చేసి మనకి ఏముండి కాంబినేటర్ సెలెక్టర్స్ అని ఉంటాయి. సో కాంబినేటర్ సెలెక్టర్స్లో డిసెండెంట్ సెలెక్టర్ అని. ఓకేనా, సో కాంబినేటర్ సెలెక్టర్లో డిసెండెంట్ సెలెక్టర్ అని. నెక్స్ట్ ఇవన్నీ దాని కిందకి వస్తాయి. అడ్జసెంట్ సెలెక్టర్ అని. ఓకేనా, సో డైరెక్ట్ చైల్డ్ సెలెక్టర్ అని. ఓకేనా, సో జనరల్ సిబ్లింగ్ సెలెక్టర్స్ అని ఉంటాయి అన్నమాట. ఏది ఈ జనరల్ సెలెక్టర్స్ చెప్పిన కదా. సో ఈ అడ్జసెంట్, జనరల్ ప్లస్ నెక్స్ట్ ఇంకేంటి మన అడ్జసెంట్, జనరల్, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ సో కాంబినేటర్ సింపుల్ అయిపోయింది కదా. కాంబినేటర్స్ సెలెక్టర్స్ SELECTOR సెలెక్టర్స్లో మనకి ఏమేమి ఉంటాయంటే సో 4 టైప్స్ ఉంటాయి. అందులో ఏంటంటే డిసెండెంట్, DSCN డిసెండెంట్. ఓకేనా, DA అంటే డిసెండెంట్. ఓకేనా, అందులో నెక్స్ట్ టైప్ ఏంటి డిసెండెంట్ తర్వాతకి నెక్స్ట్ వచ్చి అడ్జసెంట్ అంటే మీకు తెలుసు అంటే పొరుగు ఇంటూ. ఫర్ ఎగ్జాంపుల్ మన హౌసెస్ ఉంటాయి కదా, సో పక్కింటూ. అడ్జసెంట్ అంటే పక్కన అని మీనింగ్ వస్తుంది మనకి. అంటే దాని కింద ఫర్ ఎగ్జాంపుల్ పీ ట్యాగ్ స్టార్ట్ అయింది, పీ ట్యాగ్ తర్వాతనే ఒక ట్యాగ్ ఉంది, దాన్ని అడ్జసెంట్ అంటాం. సో అడ్జసెంట్ పక్కన కావచ్చు. సిబ్లింగ్స్ అని ఉంటాయి. అడ్జసెంట్ సిబ్లింగ్ అంటాం సింపుల్గా. సో మన ముందు కానీ దాని తర్వాత కానీ అంటే ఇప్పుడు పీ ట్యాగ్ ఉంది ఎగ్జాంపుల్ మన బాడీలో. సో పీ ట్యాగ్ ముందు కానీ ఒక హెచ్ ట్యాగ్ ఉండొచ్చు, పీ ట్యాగ్ తర్వాత ఇంకొక పీ ట్యాగ్ ఉండొచ్చు. సో వాటి ఏమంటామంటే అడ్జసెంట్ సెలెక్టర్స్ అంటే ఏమంటాం అడ్జసెంట్ సిబ్లింగ్ సెలెక్టర్స్ సింపుల్గా చెప్పాలంటే. సో అడ్జసెంట్ సిబ్లింగ్ సెలెక్టర్స్ అనొచ్చు. ఓకే, సెలెక్టర్ అనొచ్చు. అడ్జసెంట్ సిబ్లింగ్ సెలెక్టర్ ఉంటుంది. కాంబినేటర్ సెలెక్టర్ సెకండ్ టైప్ ఇది. సో థర్డ్ టైప్ ఏంటి జనరల్ సెలెక్టర్, జనరల్ సిబ్లింగ్ సెలెక్టర్. ఓకేనా, GNRL జనరల్ సిబ్లింగ్ సెలెక్టర్. సో జనరల్ సిబ్లింగ్ సెలెక్టర్. అండ్ వన్ మోర్ థింగ్ లాస్ట్ థింగ్ ఏంటంటే డైరెక్ట్ సెలెక్టర్. ఓకే,
డైరెక్ట్ సెలెక్టర్ ఓకేనా, డైరెక్ట్ సెలెక్టర్ అన్నమాట. సో ఎగ్జాంపుల్ ఒక్కొక్క దానికి చూపిస్తా. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే డిసెండెంట్ సెలెక్టర్కి ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా, డిసెండెంట్ సెలెక్టర్స్ డిసెండెంట్ సెలెక్టర్స్ ఏమి ఉంటాయంటే ఎట్లా తీసుకుంటే ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. డిసెండెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ బాక్స్ అని తీసుకున్నాం. ఓకేనా, సో క్లాస్ బాక్స్ అని తీసుకున్నాం, ఆ బాక్స్ లోపల పీ అంటున్నాం. ఓకేనా, బాక్స్ లోపల పీ ట్యాగ్ ఉంది, దాన్ని తీసుకుంటాం. అంటే ఈ వే అనేది ఒక డిసెండెంట్ కిందకి వస్తుంది. ఓకేనా, ఈ వే ఆఫ్ అప్రోచ్ అనేది డిసెండెంట్ కిందకి వస్తుంది, డిసెండెంట్ సెలెక్టర్ కిందకి వస్తుంది. ఓకేనా, సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకున్నట్టు పీ ట్యాగ్ ఉంది, క్లాస్ సెలెక్టర్ కాకుండా ఒక పీ అంటే డైరెక్ట్ పీ ట్యాగ్ ఉంది, పీ ట్యాగ్ లోపల స్పాన్ అని ఉంది. ఓకేనా, స్పాన్ ట్యాగ్ ఉంది, పీ ట్యాగ్ లోపల స్పాన్ ట్యాగ్ ఉంది, ఇది ఒక డిసెండెంట్ సెలెక్టర్ కిందకి వస్తుంది. సో డైరెక్ట్ డిసెండెంట్ సెలెక్టర్ కిందకి వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంది, ఇలా చూసుకున్నట్టయితే డివ్ లోపల పీ ఉంది, పీ లోపల స్పాన్ ఉంది, అట్లా ఇవన్నీ డిసెండెంట్ సెలెక్టర్ కిందకి వస్తాయి ఒకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి మనకి అడ్జసెంట్ అంటాం, అడ్జసెంట్ సెలెక్టర్ అని. అడ్జసెంట్ సెలెక్టర్ అంటే ఏంటి, సో అడ్జసెంట్ సిబ్లింగ్ సెలెక్టర్. ఓకే, సిబ్లింగ్ సెలెక్టర్స్ అడ్జసెంట్ సిబ్లింగ్ సెలెక్టర్స్ ఎట్లా ఉంటాయంటే సింపుల్గా మనకి డివ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి డివ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డివ్ తర్వాత వెంటనే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పిన ఇక్కడ టైప్ చేస్తున్నా, డివ్ అని తీసుకుంటున్నా. సో డివ్ అని తీసుకొని డివ్లో ఒక ఏదో టెస్టింగ్ అని పెట్టి ఏదో టెక్స్ట్ పెడుతున్నా. సో డివ్ క్లోజ్ చేసేస్తున్నా. నెక్స్ట్ వెంటనే నేను ఏం చేస్తున్నా, ఒక పీ తీసుకున్నా, పీ ట్యాగ్ తీసుకున్నా, పీ ట్యాగ్లో టెస్టింగ్ అని పెట్టినా. ఓకేనా, టెస్టింగ్ అని పెట్టినా, పీ ట్యాగ్లో టీపీ ట్యాగ్ క్లోజ్ చేసేసిన. ఓకేనా, నెక్స్ట్ ఈ వే ఆఫ్ అప్రోచ్ చూడండి, ఇందులో డివ్కి పీ అనేది అడ్జసెంట్. ఓకేనా, అడ్జసెంట్ సిబ్లింగ్ అనమాట. సో దీనికి స్టైలింగ్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంది, ఎవ్రీ డివ్ తర్వాతకి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో డివ్ తీసుకుంటున్నా. సో ఇంకో డివ్ తీసుకుంటున్నా, సో ఏదో టెక్స్ట్ తీసుకుంటున్నా డివ్ లోపల. ఓకేనా, ఇన్సైడ్ దట్ డివ్ ఐఎమ్ టేకింగ్ సమ్ టెక్స్ట్ టెస్టింగ్. ఓకేనా, సో టెస్టింగ్ డివ్ క్లోజ్ చేసేస్తున్నా, మళ్ళీ ఇంకొక పీ ట్యాగ్ తీసుకుంటున్నా. ఓకేనా, సో నేనేం చేస్తున్నా, ఇంకొక ఎగ్జాంపుల్ నెక్స్ట్ పీ ట్యాగ్ తీసుకుంటున్నా, మళ్ళీ పీ ట్యాగ్ తీసుకొని దీనిలో ఒక టెక్స్ట్ పెడుతున్నా, దిస్ ఈజ్ టెస్టింగ్ అని. సో ఓకేనా, తర్వాత నేను మళ్ళీ ఇంకో పీ ట్యాగ్ తీసుకుంటున్నా, క్లోజ్ చేసిన. ఓకేనా, సో ఒక డివ్ ట్యాగ్, ఒక పీ ట్యాగ్, ఒక డివ్ ట్యాగ్, ఒక పీ ట్యాగ్ ఉంది. సో నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే, సో ఇవి ఎట్లున్నాయి, ఇవి ఆల్టర్నేటివ్గా ఉన్నాయి అన్నమాట, ఒకదాని తర్వాత ఒకటి. అంటే డివ్ తర్వాత పీ వచ్చింది, పీ తర్వాత డివ్ వచ్చింది, డివ్ తర్వాత పీ, అంటే ర్యాండమ్లో ఉన్నాయి ఇవి. రైట్, ర్యాండమ్లో ఉన్నాయి. రైట్, ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నా, ఒక స్టైల్ రాయాలనుకుంటున్నా విత్ ఎవ్రీ పీ ట్యాగ్, అన్నిటికీ పీ ట్యాగ్ డైరెక్ట్ రాయొచ్చు మీరు. బట్ ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే నాకు అడ్జసెంట్ అంటే 2 వేస్లో రాయొచ్చు మనం. అడ్జసెంట్ ఓన్లీ డైరెక్ట్ పీ ట్యాగ్ తీసుకొని రాయడం కాదు, డివ్ ఒక కండిషన్స్ వస్తుంది నీకు, అంటే ఒక సినారీ రావచ్చు. ఎలా రావచ్చు అంటే ఎవ్రీ డివ్ తర్వాత ఉన్న పీ ట్యాగ్లన్నిటికీ స్టైలింగ్ రాయాలి. ఎవ్రీ డివ్ అంటే ఒక పెద్ద ప్రాజెక్ట్, అది పెద్ద ప్రాజెక్ట్, ఎన్ని డివ్లు ఉన్నాయో లెక్క పెట్టలేము కదా మనం. రైట్, పీ ట్యాగ్ డైరెక్ట్ రాయొచ్చు, బట్ డివ్ తర్వాత ఉన్న పీ ట్యాగ్లకు మాత్రం రాయాలి. H1 తర్వాతకి ఫర్ కొన్ని పీ ట్యాగ్లు ఎలా ఉంటాయి, H1 తర్వాత ఉంటాయి, H2 తర్వాత ఉంటాయి. అర్థమైందా, నాకు ఆ ట్యాగ్లకు వద్దు, ఓన్లీ ఎక్కడెక్కడ డివ్ ట్యాగులు ఉన్నాయో ఆ డివ్ ట్యాగ్లకు మాత్రమే, తర్వాత వచ్చే పీ ట్యాగ్లకు మాత్రమే, డివ్ తర్వాత వచ్చే పీ ట్యాగ్లకు మాత్రం స్టైలింగ్ రాయాలి అన్నప్పుడు అడ్జసెంట్ సిబ్లింగ్ సెలెక్టర్స్ అనేది ఉపయోగపడితే అది ఎలా రాస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి డివ్ తర్వాత ఉన్న పీ ట్యాగ్లు అన్నిటికీ రెడ్ కలర్ కావాలి. ఎగ్జాంపుల్ కలర్ అనేది రెడ్ కావాలి. సింపుల్గా ఎలా రావచ్చు అంటే డైరెక్ట్ ఆ డివ్ ట్యాగ్ తీసేసుకొని, ఏ డివ్ ట్యాగ్ అయితే ఆ డివ్ క్లాస్ సెలెక్టర్ తీసుకుంటారా, ఐడి సెలెక్టర్ తీసుకుంటారా, మీ ఇష్టం అది. ఓకేనా, ఆ డివ్ తీసుకుంటాను ఎగ్జాంపుల్ గిటాను మీకు చెప్పడానికి డివ్ తీసుకుంటాను. ఎందుకు మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో నేను ఏం చేస్తున్నాను, డివ్కు క్లాస్ సెలెక్టర్ తీసుకుంటాను. ఓకేనా, సో ఐడిఆర్ క్లాస్ ఐడి తీసుకుంటున్నాను. ఓకేనా, మై డివ్ అని తీసుకుంటాను. ఓకేనా, సో మై ఐడి వద్దు, క్లాస్ సెలెక్టర్ తీసుకున్నాం. ఓకే, క్లాస్ ఎందుకంటే మల్టిపుల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి క్లాస్ సెలెక్టర్, మల్టిపుల్ దానికి సేమ్ నేమ్ ఇస్తాం కాబట్టి క్లాస్ సెలెక్టర్. సో ఐడి ఇవ్వాలంటే ఏం చేయాలి, యూనిక్ నేమ్ ఉండాలి ఐడి అంటే. ఓకేనా, ఐడి అంటే యూనిక్ నేమ్ ఉండాలి, యూ షుడ్ నాట్ యూజ్ మల్టిపుల్ టైమ్స్ ఐడి. ఓకే, ఐడి నేమ్. సో మై డివ్. ఓకేనా, ప్రిఫర్డ్ వే అన్నమాట, రికమెండెడ్ వే. ఓ క్లాస్ మల్టిపుల్ వేలో యూజ్ చేస్తున్నాం అంటే అన్నిటికీ సేమ్ క్లాస్ నేమ్ యూజ్ చేస్తున్నాం అంటే క్లాసే యూజ్ చేయాలి. సేమ్ నేమ్ యూజ్ చేస్తున్నాం అంటే సెలెక్టర్ నేమ్. సో ఇక్కడ మై డివే వాడుతున్నా, ఇక్కడ మై డివే వాడుతున్నాను. రైట్, సో ఇక్కడ మై డివే వాడుతున్నా, ఇక్కడ మై డివే వాడుతున్నాను. బట్ నేనేం చేస్తున్నా, ఈ క్లాస్ నేమ్ వాడేసి నేను ఒక స్టైలింగ్ రాస్తున్నా, ఓన్లీ పీ ట్యాగ్ రాస్తున్నా ఆ క్లాస్ నేమ్ వాడి. ఎలా అంటే డాట్ మై డివ్ అనే ఒక డివిజన్ ఉంది. సో ఆ అన్ని డివిజన్స్ ఉన్నాయి. ఆ డివిజన్స్ తర్వాతకి ప్లస్ సింబల్ గుర్తుపెట్టుకోండి, ప్లస్. ఓకేనా, ఆ డివిజన్స్ తర్వాత కంటే సిబ్లింగ్, ఆ డివిజన్ తర్వాత వెంటనే వచ్చే పీ ట్యాగ్కి నేను స్టైలింగ్ రాయాలనుకుంటున్నాను. ఓకేనా, సో నేను స్టైలింగ్ రాయాలనుకుంటున్నాను. ఇది ఎగ్జాంపుల్ నేను కలర్ రెడ్ అనుకుంటున్నాను, కలర్ రెడ్ అంటున్నాను. ఓకేనా, సో నేను ఏం చెప్తున్నా, సింపుల్గా చెప్తున్నా, దానికి నాకు
డివ్కి ఏం తీసుకున్నావు, క్లాస్ నేమ్ తీసుకున్నాం మై డివ్ అని, ఓకేనా. అలాగే ఇంకో డివ్ ట్యాగ్ ఉంది, అలా 2 ట్యాగ్లు. మనకు పెద్ద ప్రాజెక్టు ఒక 1000 డివ్లు ఉన్నాయి, ఓకేనా. డివ్ ట్యాగుల తర్వాత ప్రతి డివ్ తర్వాత ఒక పీ ట్యాగ్ ఉంటుంది కంపల్సరీ ఆ ప్రాజెక్ట్ ప్రకారంగా. ఎగ్జాంపుల్ అనుకున్నాం, ఎగ్జాంపుల్ ఇమాజిన్, అంటే జస్ట్ ఇమాజిన్. సో మీరేమనుకుంటారు, మన టాస్క్ ఏంటి ఇవ్వాలా. సో మై డివ్ తర్వాత వచ్చే పీ ట్యాగ్లు అయితే ఏవైతే ఉంటాయో వాటికి కలర్స్ చేంజ్ చేయాలి, కొన్ని స్టైలింగ్ రాయాలి అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇలా తీసుకోవాలన్నమాట. ఏంటి, మనకు అడ్జస్టెంట్ సిబ్లింగ్ సెలెక్టర్ అనేది మనకి యూస్ఫుల్ అవుతుంది. సో ఆ అడ్జస్టెంట్ సిబ్లింగ్ సెలెక్టర్ అంటే సింపుల్గా ఏం లేదు, మై డివ్ అంటే ఆ డివిజన్కి ఒక క్లాసు ఐడి ఇచ్చేసేస్తారు. సో ఆ ఐడిని యాక్సెస్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఇక్కడ నేను ఏం తీసుకున్నాను, మై డివ్ అని తీసుకున్నాను ఏమో. సో మై డివ్ ప్లస్ పీ అని తీసుకుంటున్నాను, అంటే మై డివ్కి వెంటనే దాని తర్వాత వచ్చే పీ ట్యాగ్, ఏ ట్యాగ్ అని, పీ అని కాదు ఏ ట్యాగ్. నేను ఎగ్జాంపుల్ పీ తీసుకున్నాను కాబట్టి నేను పీ పెట్టేసినాడు. సో మీరు ఏ డివ్ అని ఉండొచ్చు ఆడ, డివ్ తర్వాత మీ సినారియో బేస్ చేసుకొని. సో అడ్జస్టెంట్ సెలెక్టర్ వాడాలంటే, అంటే దాని తర్వాత వచ్చేదానికి స్టైలింగ్ రాయాలంటే అడ్జస్టెంట్ సెలెక్టర్ అనేది ఇలా వాడతాం. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి మై డివ్ అనే డివిజన్ తర్వాతకున్న పీ ట్యాగ్కి ఈ కలర్ రెడ్ అనేది అప్లై అవుతుంది, ఓకేనా. ఇది అడ్జస్టెంట్ సిబ్లింగ్ సెలెక్టర్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసింది మనకి జనరల్ సిబ్లింగ్ సెలెక్టర్స్ ఉంటాయి. జనరల్ అంటే ఏంది, సింపుల్ ఏం లేదు, టిల్ట్ వాడతాం మనం జనరల్కి ఏం వాడతాం, టిల్ట్ వాడతాం. సో టిల్ట్ అంటే సింపుల్గా చూపిస్తాం మీకు. సో ఓకే, జనరల్ అంటే టిల్ట్ వాడతాం మనం సింపుల్. జనరల్ సెలెక్టర్స్ అంటే ఏముండదు. ఫర్ ఎగ్జాంపుల్ డివ్ ఉంది ఒకటి, సో ఒక డివ్ లోపల పీ ట్యాగ్స్ ఉన్నాయి, ఒక 10 పీ ట్యాగ్స్ ఉన్నాయి. సో మనం ఇంకా దాన్ని వాడతాం, డిఫరెంట్ ట్యాగ్స్ ఉంటాయి, పీ ట్యాగ్స్ ఉన్నాయి. సో సారీ, టిల్ట్ అంటే పీ. సో డివ్ లోపల పీ ట్యాగ్స్ ఉన్నాయి, దీనికి స్టైల్ రాస్తే ఏమైందంటే అన్ని పీలు సెలెక్ట్ అవుతాయి, ఒక పీ కాదు. డివ్ లోపల ఎన్ని పీలు ఉన్నాయో అన్నిటికీ కామన్గా అప్లై అవుతుంది అనమాట. అదేవిధంగా అన్ని పీ ట్యాగ్లకు అప్లై అవుతుంది. డివ్ ట్యాగ్ లోపల ఎన్ని పీ ట్యాగ్లు ఉన్నాయి అన్ని పీ ట్యాగ్లకు అప్లై అవుతుంది. జస్ట్ నువ్వు టిల్ట్ పీ అని ఇస్తే అన్ని పేజీలు ఉన్న పీ ట్యాగ్స్ అన్నీ అప్లై అవుతాయి అన్నమాట, ఓకేనా. డివ్ లోపల ఉన్న పీ ట్యాగ్స్ అన్నిటికీ మీనింగ్ ఇది. జస్ట్ నార్మల్గా వాడడం ఇది ఎక్కువ మనం, ఒక డివ్ జస్ట్ మీ నాలెడ్జ్ కోసం చెప్తాను నేను, ఓకేనా. సో జనరల్ సిబ్లింగ్ సెలెక్టర్ ఎందుకు వాడతామంటే పీ తర్వాత వచ్చే అన్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈడేంటి ప్లస్ పెట్టినాం కదా, ప్లస్ పెట్టిన ఎక్కడ ఏంది ఒకటే, అంటే డివ్ తర్వాత వచ్చే ఒక్క ట్యాగ్ మాత్రమే, పీ ట్యాగ్ మాత్రమే అప్లై అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నంటే ఒక సినారియో చూపిస్తున్నాడా. సో సేమ్ సినారియో డివ్ తీసుకుంటున్నా, ఒక క్లాస్ ఆ క్లాస్ అనేది యాడ్ చేస్తున్నా, దానికి ఏంది మై డివ్ అని తీసుకుంటున్నా. సో ఓకేనా, సో మై డివ్ అని తీసుకుంటున్నా. సో మై డివ్ అని క్లాస్ నేమ్ తీసుకుంటున్నా. ఈ డివ్ని ఏం చేస్తున్నా అంటే నేను క్లోజ్ చేస్తున్నా. నేనేం చేస్తున్నా డివ్కి నేనేం చేస్తున్నా ఫర్ టెస్టింగ్ అని పెట్టేసి ఏదో డివ్ క్లోజ్ చేసేస్తున్నా, ఓకేనా. సో డివ్ క్లోజ్ చేసేసిన బాగుంది. దీని తర్వాత ఏమైందంటే నాకు ఒక 10 పీ ట్యాగ్స్ ఉన్నాయి, ఓకేనా. డివ్ పీ ట్యాగ్. సో 10 పీ ట్యాగ్స్ ఉన్నాయి. సమ్ టెస్టింగ్ ఏదో టెక్స్ట్ ఉందల్లా. సో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పీ ట్యాగ్లో సమ్ టెక్స్ట్ ఉంది, ఓకేనా. 10 పీ ట్యాగ్స్ ఉన్నాయి. ఇలా మనకి ఇలా చూసుకుంటే 10 పీ ట్యాగ్స్ ఉన్నాయి మనకి, ఓకేనా. సో ఎలా ఉన్నాయి 10 పీ దిస్ పీ, ఓకేనా. సో ఇలా మనకు 10 పీ ట్యాగ్స్ ఉన్నాయి అనుకోండి, ఓకేనా. సో 10 పీ ట్యాగ్స్. సో ఇమాజిన్ దట్ అంతే 10 పీ ట్యాగ్స్ ఉన్నాయి అనుకోండి ఇలా. సో ఇలా అయింది 10 పీ ట్యాగ్స్ ఉన్నాయి మనకి ఇట్లా. సో ఒక 10 పీ ట్యాగ్స్ ఉన్నాయి అనుకోండి, ఓకే. సో మీరు ఏం చేద్దాం అనుకుంటారు ఈ సిచ్యువేషన్లో, ఏదైతే అడ్జసెంట్ సిబ్లింగ్ సెలెక్టర్ ఉందో ఈ సిచ్యువేషన్లో చూసుకున్నట్టయితే మనకి ఓన్లీ డివ్ తర్వాత ఉన్న అడ్జసెంట్ ఒక పీ ట్యాగ్ మాత్రమే, ఒక 10 పీ ట్యాగ్లు ఉన్నాయి డివ్ తర్వాతకి. బట్ మీరు ఈ సెలెక్టర్ వాడితే ఏమైందంటే అడ్జసెంట్ ఓన్లీ డివ్ తర్వాత ఒక పీ ట్యాగ్ మాత్రం అప్లై అవుతుంది. అంటే ఈ సిచ్యువేషన్లో ఇది అప్లై చేశారనుకోండి మీరు, ఇది అప్లై చేస్తే ఈ సిచ్యువేషన్లో ఈ డివ్ తర్వాత ఈ ఒక్క పీక్ మాత్రమే అప్లై అవుతుంది అన్నమాట కలర్ అనేది. ఈ సెకండ్ రిమైనింగ్ 9 పీస్కి అప్లై కాదన్నమాట, అంటే పీ ట్యాగ్ పారాగ్రాఫ్ ట్యాగ్స్కి అప్లై కాదు అది. ఎందుకంటే అది అడ్జసెంట్ సిబ్లింగ్, అంటే ఒక్కటే సిబ్లింగ్ తీసుకుంటుంది అది. అంటే దాని పక్కన ఏదైతుందో దాని తర్వాత వెంటనే వచ్చే ఏదైతుందో ట్యాగ్ పీ ట్యాగ్ ఆ ట్యాగ్ మాత్రమే తీసుకుంటుంది. అది వెదర్ 10 ట్యాగ్ల తర్వాత ఉన్న 20 ట్యాగ్ల తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక డివ్ ట్యాగ్ మధ్యలో H1 ఉంది, స్పాన్ ట్యాగ్ ఉంది, ఇంకేదో ట్యాగ్ ఉంది, తర్వాతకి పీ ట్యాగ్ ఉంది అనుకోండి, తర్వాతనే తీసుకుంటుంది అది. ఇది అడ్జసెంట్ పీ ట్యాగ్ అంటే డివ్ తర్వాత వచ్చే ఫస్ట్ పీ ట్యాగ్ ఏదైతే ఉంటుందో అడ్జసెంట్ ఏమైనా ఉంటే పీ ట్యాగ్ ఉంటే తీసుకుంటుంది, లేకపోతే తీసుకోదాడ. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంది, మనకేం కావాలి అన్నీ అప్లై కావాలి. డివ్ తర్వాత ఎన్ని ట్యాగులు సంబంధం లేదు, పీలో ఎన్ని ట్యాగులు ఉంటే డివ్ తర్వాత అన్ని పీలకి మన టెక్స్ట్ అనేది స్టైలింగ్ అనేది అప్లై కావాలి. అన్నప్పుడు ఏం చేయాలంటే మనం జనరల్ సిబ్లింగ్ తీసుకుంటాం అన్నమాట. డివ్ టిల్ట్ అని తీసుకొని, టిల్ట్ అనేది ఎక్కడ ఉంటుందంటే మనకి కీబోర్డ్లో ట్యాబ్ స్పేస్ ఉంటుంది కదా, ట్యాబ్ బటన్ పైన ఉంటుంది, లేదంటే 1కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఓకేనా. 1కి రైట్ సైడ్ ఉంటుంది, సారీ. సో దాని మన పాయింట్ ఆఫ్ వ్యూలోనే లెఫ్ట్, దాని బటన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రైట్ ఉంటుంది, ఓకేనా. సో అలా
ఫస్ట్ బటన్ అన్నమాట కీబోర్డ్లో. ట్యాబ్ పైన ఉంటుంది, 1కి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. టిల్ట్ సింబల్ షిఫ్ట్ ఒత్తి కొడితే షిఫ్ట్ బట్టి కొడితే టిల్ట్ సింబల్ పడుతుంది. ఓకేనా, షిఫ్ట్ ఒత్తి పడితే ఇక సింబల్ పడుతుంది, షిఫ్ట్ ఒత్తి పడితే టిల్ట్ సింబల్ పడుతుంది. ఇటు కాకుండా ఇది ఉంది కదా పైన ఈ సింబల్ అయితే మాత్రం షిఫ్ట్ ఒత్తకండి, షిఫ్ట్ ఒత్తకుండా కొట్టండి, ఇది పడుతుంది, ఈ సింబల్ పడుతుంది మనకి. ఓకేనా, ఇలా ఇది ఏంది మనకి డివ్, మనకి సింపుల్గా ఏమంటే జనరల్ సిబ్లింగ్ సెలెక్టర్స్ అంటాం. అంటే జనరల్ అంటే ఏంటంటే డివ్ తర్వాత ఉన్న పీ ట్యాగ్లు అన్నిటికీ ఇందులో ఉన్న స్టైల్ అనేది అప్లై కావాలి అని చెప్తున్నాడు సింపుల్గా. అంటే ఎగ్జాంపుల్ గ్రీన్, ఎగ్జాంపుల్ ఏంటి ఇది. ఓకేనా, ఎగ్జాంపుల్ ఇది. ఇలా మనకి డిఫరెంట్ జనరల్ అడ్జసెంట్ సెలెక్టర్స్ ఉన్నాయి. ఏది కాంబినేటర్ సెలెక్టర్స్లలో. సో మనం చూసుకున్నట్టయితే డైరెక్ట్ సెలెక్టర్ కూడా ఒకటి ఉంది. సో డైరెక్ట్ సెలెక్టర్ అంటే సింపుల్గా ఏం లేదు, ఏంటది డైరెక్ట్ సెలెక్టర్. డైరెక్ట్ సెలెక్టర్ ఏంటంటే సింపుల్గా ఏం లేదు. ఇప్పుడు యుఎల్ ఉంది, అనార్డర్ లిస్ట్ అనుకోండి, అనార్డర్ లిస్ట్ లోపల ఎల్ఐ ఉంది. సో మనం ఇలా కూడా తీసుకోవచ్చు, ఎల్ఐ అని ఇలా తీసుకోవచ్చు. అంటే యూఎల్లో కూడా ఎల్ఐ అయితే ఎన్ని ఉన్నాయో అవన్నిటికీ అప్లై అవుతుంది. మనం ఇలా తీసుకోవచ్చు. డైరెక్ట్ సెలెక్టర్ అంటే ఇలా కూడా తీసుకోవచ్చు, డైరెక్ట్ యూఎల్ లోపల ఎల్ఐ ఇలా కూడా తీసుకోవచ్చు, స్పేస్ ఇచ్చి తీసుకోవచ్చు, లేదంటే గ్రేటర్ దెన్ సింబల్ పెట్టి కూడా తీసుకోవచ్చు. ఓకేనా, నో ప్రాబ్లం, నో ఇష్యూ. నువ్వు గ్రేటర్ దెన్ ఇచ్చినా ఇవ్వకున్నా ఆడ యూఎల్లో ఎల్ఐ ఎన్ని అయితే ఉన్నాయో అన్నిటికీ అప్లై అవుతుంది స్టైల్ అనేది. లేదా యూఎల్ ఇట్లా ఇచ్చినా కూడా యూఎల్లో ఎల్ఐలు అయితే ఎన్ని ఉన్నాయో అన్నిటికీ అప్లై అవుతుంది. ఓకేనా, సో ఇలా మనం ఏం చేస్తామంటే ఇలా సింపుల్గా ఏంటంటే డైరెక్ట్ సెలెక్టర్ అంటాం దీన్ని. అంటే డైరెక్ట్ సెలెక్ట్ చేస్తున్నాం. పీ ట్యాగ్ లోపల స్పాన్ అని ఉంది, ఇలా చేయొచ్చు. లేదంటే పీ ట్యాగ్ లోపల స్పాన్ అని ఉంది, ఇలా చేయొచ్చు, ఇలా సెలెక్ట్ చేయొచ్చు. అంటే జస్ట్ స్పేస్ ఇచ్చి తీసుకోవచ్చు, లేదంటే గ్రేటర్ దెన్ చెప్పి తీసుకోవచ్చు. రెండిట్లా ప్రాబ్లం, రెండు డైరెక్ట్ సెలెక్టర్స్ కిందకి వస్తాయి. ఓకేనా, రెండు డైరెక్ట్ సెలెక్టర్స్ కిందకి వస్తాయి. క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? ప్రాక్టికల్గా చేద్దాం, ఇప్పుడు అప్లై చేసి చూద్దాం. ఓకేనా, క్లియర్ ఎంతవరకు మీకు? ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి క్లియర్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చి అట్రిబ్యూట్ సెలెక్టర్. నెక్స్ట్ ఏముండే అంటే అట్రిబ్యూట్ సెలెక్టర్స్ ఉంది. అట్రిబ్యూట్ సెలెక్టర్. ఓకే, అట్రిబ్యూట్ సెలెక్టర్ అంటే సింపుల్ ఏం లేదమ్మా. సో ట్యాగ్స్ ఉంటాయి కదా మనకి, ఎలిమెంట్స్ ఉంటాయి కదా. సో ఎలిమెంట్స్లలో కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన యాంకర్ ట్యాగ్ తీసుకోండి, లేకపోతే ఇన్పుట్ ట్యాగ్ తీసుకోండి. ఓకేనా, ఇన్పుట్ ట్యాగ్ తీసుకోండి, లేకపోతే ఇమేజ్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్పుట్ ట్యాగ్ తీసుకుందాం. ఓకేనా, ఇన్పుట్ ట్యాగ్కి మనకి ప్రాపర్టీస్ ఏమేమి ఉంటాయి అంటే అట్రిబ్యూట్స్ ఏమేమి ఉంటాయి చెప్పండి. సో అట్రిబ్యూట్స్ ఏమేమి ఉంటాయి మనకి ఇన్పుట్ ట్యాగ్లో అట్రిబ్యూట్ చూసుకునే వరకు మనకి టైప్ అని ఉంటుంది, రైట్. సో మనం ఇంకేమి ఇచ్చుకోవచ్చు, దానికి క్లాస్ ఇవ్వచ్చు, రైట్. ఇంకేమి ఇవ్వచ్చు, మనం దానికి ఐడి ఇవ్వచ్చు. ఓకే, రైట్, అంతే కదా. సో ఐడి ఇవ్వచ్చు, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇన్పుట్ ట్యాగ్ నేను సపరేట్ లేబుల్ ట్యాగ్ సపరేట్ అయ్యి మళ్ళీ. సో లేబుల్ సపరేట్. సో ఇన్పుట్ ట్యాగ్ అంటాను, ఈ ఐడి ఇవ్వచ్చు మనం, లేదంటే అట్రిబ్యూట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇన్పుట్ టైప్ అని ఇవ్వచ్చు, లేదంటే మనం ఇంకేమి ఇవ్వచ్చు ఇన్పుట్కి క్లాసు, ఐడి, టైపు, నేమ్ అని ఇవ్వచ్చు. ఓకేనా, సో నేమ్ అని ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇంకేమి ఇవ్వచ్చు మనం, ఇంకా దీన్ని చూసుకున్నట్టయితే ఐడి, క్లాసు, నేమ్ అని ఇవ్వచ్చు. నెక్స్ట్ ఏమి ఇవ్వచ్చు ఇన్పుట్ టైప్. ఇవి మేజర్గా వాడేవి, ఇంకుంటాయి చాలా ఉండొచ్చు, బట్ ఏంటంటే మేజర్గా వాడేవి మనం. ఓకేనా, సో ఇన్పుట్ సెలెక్టర్ని ఈ అట్రిబ్యూట్ని బేస్ చేసుకొని మనం అనేది ఏం రాయాలి, స్టైలింగ్ రాయాలి. దీనికి అట్రిబ్యూట్ని బేస్ చేసుకొని స్టైల్ రాయాలి. ఆ కండిషన్లో యూజ్ అయ్యేది అట్రిబ్యూట్ సెలెక్టర్స్ అన్నమాట. అర్థమైందా? ఓకేనా, సో అట్రిబ్యూట్ని బేస్ చేసుకొని మనం స్టైల్ రాయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, అట్రిబ్యూట్ సెలెక్టర్స్ వాడతాము. సో అట్రిబ్యూట్ సెలెక్టర్స్లో మనకు టైప్స్ ఉన్నాయి. ఎలా ఉన్నాయి, ఏం చేస్తాం, ఫస్ట్ మనము ట్యాగ్ నేమ్ ఇస్తాము. సో ట్యాగ్ నేమ్ ఇచ్చేస్తాము. సింటాక్స్ ఎలా ఉంటుంది, ఓకేనా, సింటాక్స్ ఎలా ఉంటుంది, అట్రిబ్యూట్ సెలెక్టర్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే అట్రిబ్యూట్ సెలెక్టర్ యూజ్ చేసి స్టైలింగ్ రాస్తే ఎలా ఉంటుంది సింటాక్స్. ఓకే, ట్యాగ్ నేమ్ యూజ్ చేస్తాము, స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేస్తాము, స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెనింగ్ బ్రాకెట్ క్లోజింగ్ బ్రాకెట్ చేసి అట్రిబ్యూట్ నేమ్ రాసేస్తాం. డైరెక్ట్ అట్రిబ్యూట్ నేమ్ రాసేస్తాం. సో అట్రిబ్యూట్ నేమ్ రాస్తాం. ఓకేనా, అట్రిబ్యూట్ ATTR అంటే అట్రిబ్యూట్ అనుకోండి కొద్దిసేపు. ఓకేనా, అట్రిబ్యూట్ నేమ్ రాసి ఈజ్ ఈక్వల్ టు అట్రిబ్యూట్ నేమ్ రాసేసి డైరెక్ట్ వదిలేస్తాం, లేదా అట్రిబ్యూట్ వాల్యుయేషన్ నేమ్ అని ఇస్తాం. ఓకేనా, సో ఇదొక వే. ఫస్ట్ జస్ట్ అట్రిబ్యూట్ నేమ్ రాసి అప్లై చేస్తాం కొన్ని స్టైల్స్, ఇదొక వే. ఇంకొక వే ఏంటంటే ట్యాగ్ నేమ్ రాస్తాము. ఓకేనా, ట్యాగ్ నేమ్ రాసేసి
అట్రిబ్యూట్ ఏటీటీఆర్ అని రాస్తున్నాం, సింపుల్గా అర్థం చేసుకోండి. సో అట్రిబ్యూట్ నేమ్ ఇస్తాం, అట్రిబ్యూట్ ఈజ్ ఈక్వల్ టు అంటే అట్రిబ్యూట్ ఈజ్ ఈక్వల్ టు అట్రిబ్యూట్ వాల్యూ అయితే ఏదవుతుందో ఎగ్జాంపుల్ అది ఇచ్చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ టైప్ తీసుకోండి, అట్రిబ్యూట్ టైప్ తీసుకోండి. టైప్ ఈజ్ ఈక్వల్ టు ఏముంటుంది మనకి ఇన్పుట్లో, టెక్స్ట్ ఉంటుంది, చాలా ఉంటాయి టైప్స్. ఇన్పుట్ టైప్స్ మీకు ఇచ్చిన లిస్ట్ ఇచ్చిన నేను, టెక్స్ట్ అని ఉంటుంది, డేట్ అని ఉంటుంది, ఈమెయిల్ అని ఉంటుంది, పాస్వర్డ్ అని ఉంటుంది, ఓకేనా, ఫైల్ అని ఉంటుంది, బటన్ అని ఉంటుంది, ఇట్లా టైప్స్ చాలా టైప్స్ ఉంటాయి అన్నమాట ఇన్పుట్ టైప్స్, ఓకేనా. సో అలా మనం డైరెక్ట్ ఇన్పుట్ టైప్స్ ఇస్తాం అనుకోండి. టైప్ ఏది వాల్యూ ఇవ్వాలి, ఇన్పుట్ యొక్క వాల్యూ ఇవ్వాలి, అట్రిబ్యూట్ యొక్క వాల్యూ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ టైప్ తీసుకున్నట్టయితే టైప్ ఏంది, టెక్స్ట్ ఇన్పుట్ ఫైల్ అయ్యిందని ఇవ్వాలడా. సో ఇచ్చి దానికి స్టైలింగ్ రాయాలన్నమాట డైరెక్ట్. సో ఇదొక వే. సో ఇంకోటి ఏం రాయొచ్చు అంటే ట్యాగ్ నేము. సో ట్యాగ్ నేము ప్లస్ తర్వాత ఇంక ఏది ట్యాగ్ నేము ప్లస్ ఒక నేమ్ ఇస్తాం, అట్రిబ్యూట్ సగం ఏదో కొద్ది నేమ్ ఇచ్చేసి ఈ సింబల్ ఇస్తాం అనమాట. ఇది ఎట్లా ఇస్తారంటే Shift 6 కొడితే ఈ సింబల్ వస్తుంది మనకి. ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చేసి సమ్ వాల్యూ ఇస్తాం. అంటే దీని మీనింగ్ ఏంటంటే అట్రిబ్యూట్ లోపట అంటే అంటే ఒక సెలెక్టర్, ఇన్పుట్ సెలెక్టర్ అనుకోండి ఎగ్జాంపుల్, ఇన్పుట్ సెలెక్టర్ లోపల అట్రిబ్యూట్ నేమ్ అనేది అంటే అట్రిబ్యూట్ ఏది, ఫర్ ఎగ్జాంపుల్ అట్రిబ్యూట్ నేమ్ అనేది దీంతో స్టార్ట్ అయితే ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూతో స్టార్ట్ అయితే, ఓకేనా. అట్రిబ్యూట్ అనేది ఈ వాల్యూతో స్టార్ట్ అయితే ఏది, ఫర్ ఎగ్జాంపుల్ టైప్ అనేది ఇచ్చిన వాల్యూతో స్టార్ట్ అయితే, ఇక్కడ ఏ వాల్యూ తీస్తామో ఆ వాల్యూతో స్టార్ట్ అయితే, ఓకేనా, ఆ వాల్యూతో స్టార్ట్ అయితే ఈ స్టైలింగ్ అప్లై కావాలి, ఓకేనా. స్టార్టింగ్ విత్ వాల్యూ దిస్ వాల్యూ, ఓకేనా. ఈ అట్రిబ్యూట్ అనేది ఏటీటీఆర్ ఇడ, ఓకే, ఏటీటీఆర్ ఇడ, సారీ. సో కంట్రోల్ వై, కంట్రోల్ యూ, కంట్రోల్ ఆర్ రీడ్, ఓకే పోయింది. సో నేను ప్రాక్టికల్గా చూస్తే మిస్ అయింది, డిలీట్ అయింది. రీడు కంట్రోల్ షిఫ్ట్ 6 అండు, కంట్రోల్ షిఫ్ట్ 6 అండు. ఓకే, అది మిస్ అయింది. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఈ అట్రిబ్యూట్ సెలెక్టర్లో ఒకటి ఫస్ట్ ఏంటి ఏ అనుకో అట్రిబ్యూట్ అనుకోండి, ఓకేనా. ఏ అంటే అట్రిబ్యూట్ అనుకో, క్యాపిటల్ ఏ అంటే అట్రిబ్యూట్ అనుకోండి, షిఫ్ట్ బి, ఓకేనా. క్యాపిటల్ అంటే అట్రిబ్యూట్ అనుకోండి. ఏలా అట్రిబ్యూట్ ఈజ్ ఈక్వల్ టు అట్రిబ్యూట్ అని ఇచ్చి డైరెక్ట్ రాయొచ్చు మనం, లేదంటే ఏ అంటే ఏలా అట్రిబ్యూట్ ఇచ్చేసి అట్రిబ్యూట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఇచ్చేయచ్చు, ఓకేనా. ఇదొకటి. లేదంటే ఇంకొక అప్రోచ్ ఏంటంటే ట్యాగ్ నేమ్ ఇచ్చేసి ట్యాగ్ నేము ప్లస్ అట్రిబ్యూట్ ఈజ్ ఈక్వల్ టు అట్రిబ్యూట్ ఏ అట్రిబ్యూట్ అవుతుంది అట్రిబ్యూట్ దాని యొక్క అట్రిబ్యూట్ దేంతో స్టార్ట్ అవుతుంది ఆ వాల్యూ అనేది, అట్రిబ్యూట్ వాల్యూ అనేది దేంతో స్టార్ట్ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు వాల్యూ, ఓకేనా. ఇది ఒక అప్రోచ్. ఏ అనేది ట్యాగ్ అనుకోండి ప్లస్ అట్రిబ్యూట్ ఏటీటీఆర్ అనేది ఈజ్ ఈక్వల్ టు ఏంటి వాల్యూ అనుకోండి. సో ఇది తక్కువ ఆర్ సింబల్ వాడతాము. సో అండ్ సింబల్, ఓకే. సో అండ్ సింబల్, సో దేంతో ఎండ్ అవుతుంది ఈ అట్రిబ్యూట్ అనేది దేంతో ఎండ్ అవుతుంది. సో ఓకే, వాల్యూ, ఈ వాల్యూ అనేది దేంతో ఎండ్ అవుతుందో పలానా ఒక వాల్యూ ఇస్తాం, స్పెసిఫిక్ వాల్యూ ఇస్తాం ఇక్కడ మనం. ఆ వాల్యూ అనేది ఈ ఇచ్చిన వాల్యూ అనేది ఈ యొక్క ట్యాగ్ అట్రిబ్యూట్ ఉంటుంది కదా, ఆ ట్యాగ్లో అయితే ఏదైతే అట్రిబ్యూట్ ఉంటుందో ఆ అట్రిబ్యూట్ అనేది మనం వీడు ఇచ్చిన వాల్యూతో ఎండ్ అవుతూ ఉంటే ఆ కండిషన్లో ఈ స్టైల్స్ అప్లై చేయాలని చెప్పి మీనింగ్ వస్తుంది. దీనికి వచ్చేవరకు ఏంది, మనం ఏ ట్యాగ్కి అయితే ఏ అట్రిబ్యూట్ అయితే నేమ్ ఇస్తామో ఆ అట్రిబ్యూట్కి అయితే ఏ వాల్యూ ఇస్తామో ఇక్కడ ఇచ్చే వాల్యూ అనేది మనం ఆ అట్రిబ్యూట్ నేమ్ ఉంటుంది కదా, అట్రిబ్యూట్ నేమ్కి ఈ వాల్యూ తోటి స్టార్ట్ అవుతే ఇది ఎండుతాయి ఈ వాల్యూతో స్టార్ట్ అవుతే మాత్రం ఈ స్టైల్స్ అప్లై చేయి, లేకపోతే ఈ వాల్యూతో ఎండ్ అవుతే మాత్రం ఈ వాల్యూస్ అప్లై చేయని చెప్తున్నాం దానికి మనం సింపుల్గా, ఓకేనా, క్లియరా. సో అట్రిబ్యూట్ అంటే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే సారీ ఇక్కడ క్యాపిటల్లో తీసుకోండి, అట్రిబ్యూట్ నేము ప్లస్ స్టార్ అంటే స్టార్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ, ఓకే, ఈజ్ ఈక్వల్ టు వాల్యూ అంటే అక్కర్ ఈ అట్రిబ్యూట్ వాల్యూ అనేది ఇచ్చిన వాల్యూ అనేది ఈ అట్రిబ్యూట్ వాల్యూ అయితే ఏదో ఉందో ఎక్కడైనా పర్లేదు, అది ఎక్కడెక్కడ అక్కర్ అంటే పేజీ మొత్తంలో ఈ వాల్యూ అనేది ఎక్కడెక్కడ ఉందో ఆ వాల్యూస్ ఉన్న ఈ అట్రిబ్యూట్ వాల్యూస్ ఉన్న ట్యాగ్స్ అన్నిటికీ ఈ యొక్క స్టైల్ అప్లై చేయి అని చెప్తున్నాం మనం దానికి స్టైల్ షీట్కి. అంటే ఇది ప్రాక్టికల్గా చూస్తుంటే మీకు అర్థమవుతుంటుంది, కొద్దిగా మీరు అర్థం చేసుకోండి, ఓకేనా.
ఓకే. నెక్స్ట్ ఇలా మనకి టైప్స్ ఉంటాయి అట్రిబ్యూట్స్. ఇట్లా ఒక 5 టైప్స్ మేజర్గా ఉంటాయి. ఇంకా అవసరం లేని ఇంకో 2 టైప్స్ ఉన్నాయి, కానీ అది అవసరం మేజర్గా వాడం మనం పాత పద్ధతికి. సో మోస్ట్లీ వాడేది ఇదే మనము. ఓకేనా. సో ఈ టైప్స్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఇవి ఏం చేద్దామంటే మనము ప్రాక్టికల్గా చూద్దాం. ఓకేనా, ప్రాక్టికల్గా చూద్దాం మనం. ఓకే రైట్, ప్రాక్టికల్గా చూద్దాం. దీన్ని ఏం చేస్తున్నా, క్లోజ్ చేస్తున్నాను నేను. ఓకే, ఫస్ట్ ఏం చేద్దామంటే మనం సింపుల్గా మనం చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం ఫస్ట్ ఏం చేద్దామంటే అడ్జసెంట్ సెలెక్టర్ ఫస్ట్ ఏది యూనివర్సల్ సెలెక్టర్ చూద్దాం మనం. ఓకేనా. సో యూనివర్సల్ సెలెక్టర్ చూద్దాం. సో నేను ఏం చేస్తున్నా ఒక పీ ట్యాగ్ తీసుకుంటున్నా. సో డమ్మీ పారాగ్రాఫ్ తీసుకుంటున్నా. లారెమ్ అనేది ఒక 20 లైన్స్ పారాగ్రాఫ్ తీసుకుంటున్నా. సో 20 లైన్స్ పారాగ్రాఫ్ తీసుకున్నా క్లియర్గా. ఓకేనా, 20 లైన్స్ పారాగ్రాఫ్ తీసేసుకొని సో నేను దీనికి స్టైల్స్ రాస్తున్నా. ఓకేనా. సో ఫస్ట్ స్టైల్ రాస్తున్నా. ఓకేనా, స్టైల్ రాసేసి ఎలా నేను ఫస్ట్ యూనివర్సల్ సెలెక్టర్ తీసుకుంటున్నా. ఓకేనా. సో యూనివర్సల్ సెలెక్టర్ తీసుకొని, యూనివర్సల్ అంటే స్టార్ట్తో స్టార్ట్ అవుతుంది. ఓకేనా. సో మనం ఫస్ట్ ఏం చేస్తామంటే యూనివర్సల్ సెలెక్టర్ మేజర్గా ఉపయోగపడుతుంది రాను క్లాసెస్లో. సో యూనివర్సల్ సెలెక్టర్ అంటే ఒక పేజ్ సెటప్ ఫస్ట్ ఏం చేయాలంటే మార్జిన్ 0 చేసుకోవాలి ఎప్పుడైనా. సో యూనివర్సల్ సెలెక్టర్లో మీరు ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే మార్జిన్ అనేది 0 చేసుకోవాలి 100%. ఓకేనా, ఫిక్స్డ్ ఇది. ప్యాడింగ్ అనేది 0 చేసుకోవాలి. ఓకేనా, 0 చేసుకోవాలి. సో తర్వాత మనం ఇంకా ఎలిమెంట్స్కి అప్లై చేసుకున్న మ్యాచింగ్ ప్యాడింగ్. నెక్స్ట్ వచ్చేసింది బాక్స్ సైజింగ్ అనేది ఉంటుంది. బాక్స్ సైజ్ బార్డర్ బాక్స్ గురించి చెప్పిన మీకు నేను. సో ఈ బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్సింగ్ చెప్పినాను కూడా మీకు, చెప్పిన ఆల్రెడీ. ఇది ఎందుకు యూజ్ చేస్తుందంటే మనం అడిషనల్ మార్జిన్స్ ప్యాడింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో వాటికి అంటే ఓవర్ఫ్లో కాకుండా విత్ ఇన్ దట్ ఇచ్చిన బాక్స్లోనే అవన్నీ అడ్జస్ట్ కావడానికి బాక్స్ సైజింగ్ అనేది ఉపయోగపడుతుంది మనకి. ఓకేనా రైట్. సో బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ అనేది యూజ్ చేస్తాం. యూనివర్సల్గా అప్లై చేస్తున్నాం అంటే ఈ పేజీలో ఎన్ని ట్యాగ్స్ ఉంటాయి ఈ బాడీ మొత్తానికి, ఈ బాడీలో ఎన్ని ట్యాగ్స్ అన్నిటికీ అప్లై చేస్తున్నాం అన్నమాట. మీనింగ్ ఇక్కడ ఈ స్టార్ అంటే ఏంటంటే సింపుల్ యూనివర్సల్గా అప్లై చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి నేను ఏం చేస్తున్నా, కలర్ అనేది రెడీ చేస్తున్నా. ఓకేనా, కలర్ అనేది రెడీ చేస్తున్నా. కలర్ అనేది రెడీ చేసి ఒక్కసారి రన్ చేసి చూపిస్తాను మీకు నేను. సో కలర్ అనేది రెడీ చేసి రన్ చేసి చూపిస్తా. కలర్ అనేది రెడీ చేసి రన్ చేసి చూస్తే ఒకసారి ప్యారల్ మనం ఏం చేద్దామంటే లైవ్ సర్వర్లో రన్ చేసి చూద్దాం దీన్ని. ఓకేనా, ఓపెన్ చేసి చూద్దాం. సో రన్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, కలర్ అనేది రెడ్ వచ్చింది. యూనివర్సల్గా అప్లై చేసాను నేను. ఓకేనా. సో మనకి ఇలా బాగాలేదు, కొద్దిగా ఏం చేద్దామంటే పీ ట్యాగ్ని సపరేట్గా పీ ట్యాగ్ని మనం కొద్దిగా స్టైల్ చేద్దాం. వీటితో హైట్ ఇచ్చేద్దాం. ఓకేనా. సో వీటితో నేను ఏం చేస్తున్నా అంటే నేను ఒక 500 పిక్సెల్ ఇస్తున్నా. వీటితో హైట్ వచ్చేసి నేను ఒక 250 పిక్సెల్ ఇస్తున్నా. ఓకే, సో 250 పిక్సెల్ ఇస్తున్నా. సో దీన్ని మార్జిన్ ఆటో చేసేస్తున్నా. మార్జిన్ ఆటో చేసి 0 చేసి ఒక 20 పిక్సెల్ ఇచ్చేసి టాప్ బాటమ్. సో లెఫ్ట్ రైట్ ఆటో చేస్తున్నా. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది మనకి మన టెక్స్ట్ అనేది సెంటర్లోకి వచ్చేసింది. రైట్. ఓకే. సో ఇప్పుడు నా యొక్క టార్గెట్ ఏంటంటే నేను ఏం చేస్తున్నా అంటే సింపుల్గా ఇంకొక పీ ట్యాగ్ రాస్తున్నా, ఇంకొక స్పాన్ ట్యాగ్ రాస్తున్నా. ఓకేనా, నేను పీ ట్యాగ్ రాస్తలేను, స్పాన్ ట్యాగ్ రాస్తున్నా. స్పాన్ ట్యాగ్లో లారెమ్ అని కొడుతున్నా. ఏదో లారెమ్ అని ట్యాగ్ కొడుతున్నా, టెక్స్ట్ కొడుతున్నా కొద్దిగా. ఓకేనా, పీ ట్యాగ్లో టెక్స్ట్ కొడుతున్నా, లారెమ్ అని కొడుతున్నా. అబ్జర్వ్ చేయండి, లారెమ్ కూడా ఏమైంది రెడ్ కలర్లో వచ్చేసింది. నేను స్పాన్ ట్యాగ్ రాయలేదు కలరింగ్, బట్ ఏమైంది రెడ్ కలర్లో వచ్చేసింది ఆటోమేటిక్గా. రైట్. సో ఇక్కడ ఇది క్లాస్ ఓకే క్లోజ్ అయింది ఇది. ఓకే రాలేదు, లైవ్ సెషన్ క్లోజ్ అయిందా? లైవ్ సెషన్ క్లోజ్ అయింది. నా లైవ్ సెషన్ ఉంది, ట్యాబ్ దొరకడం లేదు. నేను లైవ్లోనే ఉన్నా, నాకు అర్థం అవడం లేదు. ఒకసారి రెస్పాండ్ ఇవ్వండి వాయిస్ తోటి.
ఇది పక్కనే ఉంది కదా అన్న, ఆ ఆరో మార్క్ దగ్గర ఉన్నది అదే కదా. రైట్ రైట్, ఓకే 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 రైట్. నేనేం చేసిన అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకు లైవ్ సెషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ నేను లైవ్ సెషన్లో మళ్ళీ రన్ చేస్తున్నా దీన్ని ఓపెన్ విత్ లైవ్. ఓకే, సో దీన్ని డ్రాగ్ చేస్తున్నా. సో డ్రాగ్ చేసినట్టయితే మనకి సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది స్పాన్ ట్యాగ్, ఇది పీ ట్యాగ్. స్పాన్ ట్యాగ్కి నేను ఏం అప్లై చేయలే కలరింగ్, బట్ కలరింగ్ కూడా అప్లై అయింది. ఎందుకంటే ఎందుకు అప్లై అయింది, ఇది సినారీ ఏంటంటే మనకి ఏం చేసినాం ఇక్కడ యూనివర్సల్ సెలెక్టర్ వల్ల అప్లై అయింది. అది యూనివర్సల్ సెలెక్టర్లో మనం ఏ కలర్ అప్లై చేయకపోతే డిఫాల్ట్గా ఏమి ఉండాలని చెప్పి ఇక్కడ ఇవ్వచ్చు అన్నమాట యూనివర్సల్ సెలెక్టర్లలో. ఓకేనా, డిఫాల్ట్ కలర్ ఏముండాలి, ఫాంట్ స్టైల్ ఏముండాలి, ఫాంట్ సైజ్ ఏముండాలి, ఇవన్నీ టెక్స్ట్ ఫార్మాటింగ్ ఏమేమవుతున్నాయి అన్నీ ఇచ్చుకోవచ్చు ఇక్కడ మనం. ఓకేనా, ఏది మనం యూనివర్సల్ సెలెక్టర్లో అంటే డిఫాల్ట్గా నువ్వు ఒకవేళ ఈ స్టైల్ లేకపోతే ఏముండాలి, ఏ స్టైల్లో ఉండాలి, అది డిఫాల్ట్గా నువ్వు పర్టికులర్గా దీనికి స్టైల్స్ రాయకపోతే పర్టికులర్గా నార్మల్గా డిఫాల్ట్గా ఏ స్టైల్స్ అనేది అప్లై కావాలనేది యూనివర్సల్ సెలెక్టర్లో రాస్తాం మనం. ఓకేనా, క్లియరా, ఇది క్లియర్ యూనివర్సల్ సెలెక్టర్ గురించి, రైట్ రైట్. ఓకే, నెక్స్ట్ ఈ యూనివర్సల్ సెలెక్టర్ రాసినాక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కలర్ చేంజ్ చేసి చూపిస్తాను పీ ట్యాగ్. సో సపరేట్ మనం ఏం చేయొచ్చు, మళ్ళీ పీ ట్యాగ్ కలర్ రాసుకోవచ్చు. సో మనం ఏంది అది డిఫాల్ట్గా ఏముండాలని రాస్తున్నాం, బట్ పర్టికులర్గా పీ ట్యాగ్ కలర్ రాసినప్పుడు పీ ట్యాగ్ కలర్కి అప్లై, ఏది రాస్తే అదే కలర్ అప్లై అవుతుంది మనకి, ఏది రాస్తే అదే అప్లై అవుతుంది. సో అబ్జర్వ్ చేయండి మీరు. ఓకేనా, సో ఈ రెడ్ కలర్ స్పాన్ ట్యాగ్ అన్నట్టు పీ ట్యాగ్ సపరేట్ స్టైల్ రాసిన కాబట్టి దాని స్టైల్ దానికి అప్లై అయింది. ఇన్ కేసు నువ్వు పీ ట్యాగ్ ఏ కలర్ స్టైల్ ఇవ్వకపోతే ఆటోమేటిక్గా డిఫాల్ట్గా రెడ్ అప్లై అవుతుంది అనమాట. ఇది యూనివర్సల్ సెలెక్టర్ మనకి. ఓకేనా, ఆల్రెడీ టైప్ సెలెక్టర్, క్లాస్ సెలెక్టర్ ఇవన్నీ చూసి మీరు. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దాం, డిసెండెంట్ సెలెక్టర్స్ కూడా చూసిరు ఆల్మోస్ట్ మీరు, రైట్. డిసెండెంట్ సెలెక్టర్స్ నథింగ్ బట్ నేను చెప్పిన అంతమందికి మీకు ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా అంటే పీ ట్యాగ్ లోపల స్పాన్ తీసుకుంటున్నా. ఓకేనా, స్పాన్ తీసుకుంటున్నా, పీ ట్యాగ్ లోపల స్పాన్ తీసుకుంటున్నా, స్పాన్ తీసుకొని టెస్టింగ్ అని తీసుకుంటున్నా ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, పీ ట్యాగ్ లోపల స్పాన్ తీసుకొని టెస్టింగ్ అని తీసుకున్నాను నేను. సో నేను ఏం చేస్తున్నాను, డిసెండెంట్ సెలెక్టర్ కూడా పీ ట్యాగ్ టెస్టింగ్ అని రెడ్ అప్లై అవుతుంది చూసిరా మీరు. సో నేను ఓన్లీ పీ ట్యాగ్కే రాసిన కాబట్టి పీ ట్యాగ్ మాత్రం బ్లూ అప్లై అవుతుంది. అది వీటికి వచ్చేవరకు స్పాన్ ట్యాగ్ కదా, స్పాన్ ట్యాగ్ కాబట్టి ఏమవుతుంది, డిఫాల్ట్ ఏది మన యూనివర్సల్ సెలెక్టర్ యొక్క కలర్ అప్లై అవుతుంది మనకి ఇక్కడ. సో నేను ఏం చేద్దాం అనుకుంటుంటే నా టార్గెట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు డిసెండెంట్ సెలెక్టర్ వాడాలి అంటే ఏంటంటే పీ ట్యాగ్ లోపట అంటే ఇన్సైడ్ ది పీ ట్యాగ్ స్పాన్ ట్యాగ్ అనేది అవైలబుల్ ఉంది మనకి, రైట్. ఇన్సైడ్ ది పీ ట్యాగ్ స్పాన్ ట్యాగ్ ఉంది అక్కడ. సో మనం ఏం చేయాలి, ఈ పే ట్యాగ్ లోపల స్పాన్ ట్యాగ్కి టెక్స్ట్ స్టైలింగ్ రాయాలి. మీకు ఆల్రెడీ తెలుసు, అది చూసి మనం చాలా ఎగ్జాంపుల్స్లో చూసినాం. సింపుల్గా ఏంది, పీ లోపట స్పేస్ ఇవ్వచ్చు, లేదు అంటే మనం ఏం చేయొచ్చు, స్పేస్ ఇవ్వచ్చు, లేదంటే గ్రేటర్ దెన్ ఇవ్వచ్చు, రైట్. డిసెండెంట్ సెలెక్టర్. ఓకేనా, స్పేస్ ఇవ్వచ్చు, లేదంటే గ్రేటర్ దెన్ ఇవ్వచ్చు. ఓకేనా, సో స్పేస్ ఇవ్వచ్చు, లేదంటే గ్రేటర్ దెన్ ఇవ్వచ్చు. గ్రేటర్ దెన్ ఇచ్చి మీరు స్పాన్ అని రాసిన కలర్, స్పాన్ ఏంది కలర్, సో కలర్ ఎల్లో. ఓకేనా, కలర్ ఎల్లో. సో కలర్ ఎల్లో చూసుకున్నట్టయితే మీరు సో అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో మీరు రిఫ్రెష్ కొడితే ఇక్కడ ఎల్లో కలర్ వచ్చింది, అబ్జర్వ్ చేసిరా. ఎందుకంటే నేను డిసెండెంట్ సెలెక్టర్ వాడిన అంటే ఇన్సైడ్ది ఇది ఇట్లా వాడినా కూడా నాకు అవుట్పుట్ సేమ్ వస్తుంది. ఓకేనా, నో ఇష్యూ, సేమ్ వస్తుంది అవుట్పుట్ నాకు. ఓకేనా, సేమ్ వస్తుంది, ప్రాబ్లం లేదు ఇది. ఓకేనా, ఇలా మనం డిసెండెంట్ సెలెక్టర్ ఇలా వాడుకోవచ్చు, సింపుల్. ఇది తెలిసిందే మనకి ఆల్రెడీ. సో మనకి ఇంకేంది, డైరెక్ట్ సెలెక్టర్ కూడా మనం ఏంది, ఇది సింపుల్గా డిసెండెంట్ సెలెక్టర్ అంటే ఏంది, స్పేస్ ఇస్తాము. డైరెక్ట్ సెలెక్టర్ డిసెండెంట్ సెలెక్టర్ సేమ్ ఈక్వల్ ఉంటాయి, అంటే సిమిలర్గా ఉంటాయి. మన డైరెక్ట్ సెలెక్టర్ అంటేనేమో సింపుల్గా ఏం చేస్తామంటే గ్రేటర్ దెన్ ఇస్తాం మేడం మనం. ఓకేనా, గ్రేటర్ దెన్ ఇస్తాం. అది కూడా ఏది డిసెండెంట్ సెలెక్టర్ అంటేనేమో గ్రేటర్ దెన్ ఏమి ఇవ్వకుండా స్పేస్ ఇస్తాం అంతే. ఓకేనా, అంటే దానికి దీనికి సేమ్ ఫంక్షనాలిటీ. ఓకేనా, బట్ ఇది స్పేస్తో వస్తుంది, అది గ్రేటర్ దెన్తో వస్తుంది అంతే. సో గ్రేటర్ దెన్ అనేది ఓల్డ్ అప్రోచ్. ఓకేనా, ఇది అనేది స్పేస్ అనేది న్యూ అప్రోచ్. ఓకేనా, సో రెండిట్లో ఏదైనా అదే స్టైల్ అప్లై అవుతుంది. ఓకేనా, కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ గ్రేటర్ దెన్ పెట్టినప్పుడు ఒక తీరు అనుకొని, సో మన స్పేస్ ఇచ్చినప్పుడు ఒకటి అనుకోవద్దు మీరు. ఓకేనా, రెండు ఒకటే, బట్ అది ఇది గ్రేటర్ దెన్ అనేది ఓల్డ్ అప్రోచ్, సో స్పేస్ అనేది న్యూ అప్రోచ్, రైట్. ఓకేనా, క్లియరా. సో డిసెండెంట్ అంటాం దీన్నేమో డిసెండెంట్ అంటాం. స్పేస్ అంటేనేమో డిసెండెంట్ అంటాం, అదే గ్రేటర్ దెన్ ఇస్తేనేమో డైరెక్ట్ అంటాం. గ్రేట్ ఇస్తే డైరెక్ట్ అంటాం. ఓకేనా, క్లియరా, రైట్.
క్లియరా? రైట్. ఇలా డిసెండెంట్ డైరెక్ట్ సెలెక్టర్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకేంది అడ్జసెంట్ సెలెక్టర్ గురించి చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ అడ్జసెంట్ సెలెక్టర్, ఇప్పుడు స్పాన్ ఉంది, స్పాన్ తర్వాత ఏముంది, పీ ట్యాగ్ ఉంది. సో నేను ఏం చేద్దాం అనుకుంటే స్పాన్, ఇప్పుడు పీ ట్యాగ్ బ్లూ కలర్ ఇచ్చినాం కూడా మనం. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే అడ్జసెంట్ సిబ్లింగ్ సెలెక్టర్ యూజ్ చేసి స్టైల్ ఇద్దాం అనుకుంటున్నాం పీకి. ఓకేనా? స్పాన్ తర్వాతనే పీ ఉంది కదా. సో స్పాన్ ప్లస్ పీ ట్యాగ్కి నేను కలరింగ్ రాస్తున్నాను. సో కలర్ ఏంటంటే రెడ్, ఎల్లో, బ్లూ, ఆరెంజ్. ఓకేనా? సో ఆరెంజ్ రాస్తున్నాం. సో నేను స్పాన్ తర్వాత వచ్చే ఏదైతే అడ్జస్టెంట్ పీ ట్యాగ్ ఉంటుందో దానికి నాకు ఆరెంజ్ అని రాస్తున్నా. ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి మీరు. క్లియరా? అంటే వెంటనే ఇంకొక పీ ట్యాగ్ తీసుకుంటాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత టెక్స్ట్ వద్దు, పీకి కన్ఫ్యూజ్ అవుతున్నాం కదా. సో ఇంత టెక్స్ట్ తీసేద్దాం. సో టెక్స్ట్ తీసేసి పీ ట్యాగ్ని క్లోజ్ చేసుకున్నాము. సో మనం ఏం చేద్దామంటే ఇంత టెక్స్ట్ వద్దు తీసేద్దాం కొద్దిగా. ఇంత టెక్స్ట్ వద్దు. ఓకేనా? పీ నీట్గా ఉంది ఇక్కడ. సో దీని తర్వాత నేను ఏం చేస్తున్నాను, ఇంకొక పీ ట్యాగ్ తీసుకుంటున్నాను నేను. ఓకేనా? ఇంకొక పీ ట్యాగ్ తీసుకుంటున్నా. అబ్జర్వ్ చేయండి మీరు. ఇంకొక పీ ట్యాగ్ తీసుకొని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి క్లియర్గా. ఫస్ట్ పీ ట్యాగ్ మాత్రమే ఆరెంజ్ అనేది అప్లై అయింది, సెకండ్ పీ ట్యాగ్ అప్లై అవుతలేదు. మీరు ఎన్ని పీ ట్యాగ్లు ఉన్నా కూడా అప్లై కాదు ఇక. ఎందుకంటే మనం జస్ట్ అడ్జస్టెంట్ సిబ్లింగ్ అప్లై చేసినాం. అంటే జస్ట్ స్పాన్ తర్వాత ఉన్న ఒక్క పీకి మాత్రమే అప్లై చేస్తున్నాం. అర్థమైందా? దానికి అడ్జస్టెంట్ ఏదైతే ఉందో అది ఆ పీకి మాత్రం అప్లై అవుతుంది. అంటే పీకి ఈ స్పాన్ తర్వాత ఉన్నది ఏంటి అడ్జస్టెంట్, ఇది ఈపీ అనమాట. ఓకేనా? ఈ పీకి మాత్రమే అప్లై అవుతుంది అది. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పిన యూనివర్సల్ చెప్పిన. ఎలా అంటే యూనివర్సల్ అంటే జనరల్ సిబ్లింగ్ సెలెక్టర్ అంటాం దాన్ని, సింపుల్గా చెప్పాలంటే. దాన్ని ఎలా చేయొచ్చు అంటే స్పాన్ తర్వాత ఉన్న దాన్ని ఏం చేస్తామంటే ఈ సింబల్ పెడతాం మనం. ఈ సింబల్ షిఫ్ట్ అది వచ్చి క్లిక్ చేస్తే మనకి ఈ సింబల్ వస్తుంది. సో స్పాన్ తర్వాత ఉన్న ఎన్ని పీలు ఉన్నాయి అన్నిటికీ అప్లై చేయాలని చెప్తున్నాం మనం. ఓకేనా? క్లియరా? అంటే సింపుల్గా చెప్తున్నాం. స్పాన్ తర్వాత ఎన్ని పీలు ఉన్నాయో అన్నిటికీ అప్లై చేయాలని చెప్తున్నాం. యూనివర్సల్ ఇది. ఓకేనా? యూనివర్సల్. క్లియరా మీకు ఇది? రైట్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇలా దీనికి తేడా అయింది. జస్ట్ సింపుల్ దీనికి తేడా ఏంటంటే సిబ్లింగ్ ఇది. అంటే ఒక్క పీ, అంటే స్పాన్ తర్వాత వచ్చే ఒక్క పీకి మాత్రం అప్లై అవుతుంది. అటాచ్ ఉండాలి, దాని తర్వాతనే వెంటనే ఉండాలి. మధ్యలో ఏదున్నా అప్లై కాదు. మళ్ళీ నీకు మధ్యలో స్పాన్ తర్వాత ఉన్న మోస్ట్లీ స్పాన్ తర్వాత ఏదున్నా అడ్జస్టెంట్ ఏమైనా పీ ఉంటే అప్లై కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ H1 తీసుకుందంట మధ్యలో స్పాన్కి దీనికి. ఓకేనా? అప్లై చేసి చూద్దాం ఒకసారి. అబ్జర్వ్ చేయండి. ఇక్కడ H1 ఇచ్చినాక టెస్టింగ్ తర్వాత H వచ్చింది. మనం ఇచ్చిన ఏది అడ్జస్టెంట్ అనేది అప్లై అవుతలేదు. చూడండి, ఆరెంజ్ అనేది అప్లై అవుతలేదు. ఎందుకంటే స్పాన్ తర్వాత ఉన్నది పీ లేదాడా, అడ్జస్టెంట్ పీ లేదాడా, హెచ్ ఉంది కాబట్టి మనకి ఏమవుతుంది, ఆ స్టైల్ అనేది పీకి అప్లై అవుతలేదు. హెచ్ తర్వాత ఉన్న పీక్ అనేది అప్లై అవుతలేదు. కంపల్సరీ ఏమంటారు కదా, మస్ట్ అండ్ షుడ్ ఎట్లుండాలంటే ఇట్లా ఇచ్చినామంటే మనం ప్లస్ ఇచ్చినామంటే సింబల్, ఇట్ మస్ట్ అండ్ షుడ్ ఎట్లుండాలంటే ఆఫ్టర్ ది స్పాన్ తర్వాతనే ఆ ట్యాగ్ ఉండాలి. అట్లుంటేనే మనకు ఆ స్టైల్ అనేది అప్లై అవుతుంది. ఆఫ్టర్ ది స్పాన్ ట్యాగ్ తర్వాతనే ఉండాలి, ఉంటేనే అప్లై అవుతుంది. దీన్ని అడ్జస్టెంట్ అంటాం. ఓకేనా? సో దీన్ని అడ్జస్టెంట్ అంటాం. లేదు నాకు అన్నిటికీ ఆ స్పాన్ తర్వాత ఉన్న అన్ని పీలకు అప్లై కావాలంటే ఏం చేయాలి, ఈ సింబల్ తీసుకోవాలి. షిఫ్ట్ 1కి ట్యాబ్కి పైన ఒక బటన్ ఉంటుంది. షిఫ్ట్ ఆ బటన్ క్లిక్ చేస్తే మనకి ఈ సింబల్ వస్తుంది. ఓకేనా? టిల్ట్ అంటాం. టిల్ట్ సింబల్ సంథింగ్ ఏదో అంటారు దీన్ని. సో ఐ ఫర్గాట్ దట్. ఏమంటాం దీన్ని, స్పేస్ సెలెక్టర్. సో స్పాన్. ఓకే, రైట్. ఇలా యూనివర్సల్గా అంటే స్పాన్ తర్వాత వచ్చే అన్ని పీ ట్యాగ్లకి అంటే దానికి సంబంధం లేదు. H1 తర్వాత వచ్చిన సంబంధం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ H1 అప్లై చేద్దాం. ఇక్కడ సేమ్ మళ్ళీ H1 అప్లై చేద్దాం. ఓకేనా? టెస్టింగ్. ఓకేనా? సో H1 అప్లై చేసి చెక్ చేసి చూద్దాం. సో చూడండి, టెస్టింగ్ తర్వాత అప్లై చేసినాం, అన్నిటికీ అప్లై అయింది ఆరెంజ్. చూసిరా? ఎన్ని ట్యాగ్లు వచ్చినా దాని తర్వాత స్పాన్ తర్వాతకి మధ్యలో ఎన్ని ట్యాగ్లు వచ్చినా సంబంధం లేదు. H1 వచ్చినా కూడా మనం అప్లై చేసే స్టైల్ అనేది అప్లై అవుతుంది. ఎందుకంటే మనం ఏమి ఇచ్చినాం, యూనివర్సల్ ఆర్ జనరల్ సెలెక్టర్ ఇచ్చినాం కూడా. ఓకేనా? జనరల్ సిబ్లింగ్ సెలెక్టర్ ఇచ్చినాం, అందుకనే మనకు అన్నిటికీ అప్లై అవుతుంది. క్లియరా? ఓకేనా? రైట్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చూద్దాం, అట్రిబ్యూట్ సెలెక్టర్స్ గురించి చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చి అట్రిబ్యూట్ సెలెక్టర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకుందాం అంటే ఇన్పుట్ తీసుకుందాం. ఓకేనా? ఇన్పుట్ తీసుకుందాం. ఇన్పుట్ టెక్స్ట్ ఉంది. ఓకేనా? సో నేమ్ ఉంది. ఓకేనా? సో నేమ్ ఈజ్ ఈక్వల్ టు టెస్టింగ్ అని తీసుకున్నాం. ఓకేనా? నేమ్ అనేది టెస్టింగ్ అని తీసుకున్నాం. సో మనం ఏం చేద్దామంటే ఈ యొక్క అట్రిబ్యూట్స్ని వాడి స్టైలింగ్ రాద్దాం. ఓకేనా? సో అట్రిబ్యూట్స్ వాడి స్టైలింగ్ రాద్దాం. సో మీకేంది, ఫర్ ఎగ్జాంపుల్ కాపీ పేస్ట్ చేస్తే ఈమెయిల్ అని ఉంటుంది.
సో కొన్ని కాపీ పేస్ట్ చేస్తే టెక్స్ట్ ఉంటుంది మళ్ళీ, ఓకేనా. సో కొన్ని కాపీ పేస్ట్ చేస్తే పాస్వర్డ్ అని ఉంటుంది, ఓకే, పాస్వర్డ్ అని ఉంటుంది, ఓకే. సో ఇలా డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి. ఇవి ఇన్ కేసు మీకు ఒక స్టైల్కి రాయాలి ఇన్పుట్లకు అన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ ఇన్పుట్ అని తీసుకుంటాం మనం, రైట్. ఇన్పుట్ అని తీసుకొని రాస్తే ఏమవుతుంది, మనకి ప్రాబ్లం ఏమవుతుంది, మనకు ఒక ఎగ్జాంపుల్ వచ్చింది. మనకి అంతకుముందుకు ఒక టాస్క్ చేసినప్పుడు మనము ఒక పేజ్ డిజైన్ చేసినాం, రైట్. ఏది ఫామ్ డిజైన్ చేసినాం, గుర్తుందా మీకు. సో ఫామ్ డిజైన్ చేసినప్పుడు ఏంటంటే మీకు ఇవన్నీ తెలియదు కాబట్టి నేను ఏం చేసిన అంటే జస్ట్ ఇన్పుట్కి అప్లై చేసిన, ఇన్పుట్కి అప్లై చేసిన ఇన్పుట్కి అప్లై చేస్తే ఏమైంది, అది ఆటోమేటిక్గా సో మొత్తం ఇన్పుట్స్ అన్నిటికీ అప్లై అయింది, అది ఇన్పుట్స్ అన్నిటికీ అప్లై అవుతుంది. అప్పుడు ఏమైంది, మనకు ప్రాబ్లం ఏడొచ్చింది, రేడియో బటన్స్ కూడా ప్రాబ్లం వచ్చింది, రైట్. క్లియరా, రేడియో బటన్స్ కూడా ప్రాబ్లం వచ్చింది మనకి. ఎందుకు వచ్చిందంటే అంటే ఆ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ రాకుండా ఉండాలంటే మనం అట్రిబ్యూట్ సెలెక్టర్ వాడి స్టైలింగ్ చేయాలి. అంటే పర్టిక్యులర్ అట్రిబ్యూట్ ఉన్న ఆ ఇన్పుట్కి మాత్రమే ఈ స్టైల్ రాయాలి అనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ఓన్లీ టెక్స్ట్ ఉన్న ఇన్పుట్స్కి మాత్రమే నేను పర్టికులర్ స్టైల్స్ అప్లై చేయాలన్నప్పుడు ఏం చేస్తామంటే సింపుల్గా ఈ ఇన్పుట్ ఉంది కదా, స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకొని, ఓకేనా, మన అట్రిబ్యూట్ నేమ్ ఏంటిడా టైప్, రైట్, టైప్ అని రాస్తాం, ఓకేనా. అట్రిబ్యూట్ నేమ్ ఏంటి, టైప్ ఈజ్ ఈక్వల్ టు టైప్ అని రాసి టైప్ అని దీన్ని కూడా రాయొచ్చు, ఓన్లీ టైప్ అని రాసి ఏంటంటే అన్ని టైప్ అని ఏడాడు ఉన్నాయో అన్ని ఇన్పుట్ బాక్స్లకు అప్లై అవుతుంది, ఓకేనా. టైప్ అనేది ఇలా కాదు, నాకు అట్రిబ్యూట్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అని మాత్రమే ఉండాలి, సింగిల్ కోట్ అదే టెక్స్ట్ అని మాత్రమే ఉండాలి. సో ఇలా టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అని ఉన్న ఇన్పుట్ బాక్స్లకి నాకు స్టైల్ అనేది అప్లై కావాలి. సో ఓకేనా, ఇది నా టార్గెట్, ఓకేనా. సో ఇది నా టాస్క్, అప్లై చేయండి. ఇన్పుట్ బాక్సెస్ ఉన్నాయి కదా చూడండి. సో నేను ఏం చేస్తున్నానంటే ఇన్పుట్ టెక్స్ట్ అని ఉన్న వాటికి నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నానంటే ఇన్పుట్ టెక్స్ట్ సంబంధించింది ఫోకస్ అని ఉంటుంది. ఫోకస్ అనే సూడో సెలెక్టార్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇన్పుట్ సంబంధించింది ఇది ఫోకస్ అనే సూడో సెలెక్టారు. సో ఇన్పుట్కి ఉండేది ఈ మధ్యలో కొత్తగా డివ్కి కూడా వచ్చింది, ఫోకస్ విత్ ఇన్ అని చెప్పి ఒక డివ్కి కూడా వచ్చింది, నెక్స్ట్ చెప్తాను నేను. సో ఇన్పుట్ అనే సెలెక్టార్ ఏంటంటే ఫోకస్ అనే సూడో సెలెక్టార్ ఉంది. ఈ ఫోకస్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే మన మౌస్ కర్సర్ తీసుకెళ్ళి ఇట్లా ఇన్పుట్ మీద క్లిక్ చేస్తామో దాన్ని ఫోకస్ అంటాం, ఓకేనా. దాన్ని ఏమంటాం, ఫోకస్ అంటాం. అంటే ఎప్పుడైతే నార్మల్గా వెళ్ళి మనం ఒక ఇన్పుట్ మీద ఎంటర్ అవుతామో క్లిక్ చేస్తామో దీన్ని ఫోకస్ అంటాం, ఓకేనా. ఈ ఫోకస్ అనే ఎలా గుర్తుపట్టాలి మనం, దాని చుట్టూ ఒక బ్లాక్ కలర్ బార్డర్ వస్తుంది, మనం ఫోకస్ చేస్తున్నాం మీనింగ్ దాని మీద. అంటే ఇప్పుడు దాని మీద ఉన్నాం, ఆ ఇన్పుట్ బాక్స్ మీద ఉన్నాం పర్ఫెక్ట్గా, ఓకేనా. సో ఫోకస్ చేసినప్పుడు ఏం జరగాలంటున్నాను నేను, నాకు బార్డర్ అనేది ఓకేనా, బార్డర్ అనేది 2 పిక్సెల్ సాలిడ్, ఓకేనా, ఆరెంజ్ రావాలి, ఓకే. 2 పిక్సెల్ సాలిడ్ ఆరెంజ్ రావాలి. నాకు బ్లాక్ వస్తుంది కదా, నేను ఫోకస్ చేసినప్పుడు టెక్స్ట్ అని అట్రిబ్యూట్ నేమ్ ఉన్న ప్రతి ఒక్క ఇన్పుట్ బాక్స్కి నేను ఫోకస్ చేసినప్పుడు నేను చెప్తున్నా దానికి ఫోకస్ చేసినప్పుడు ఏం చెప్తున్నా, బార్డర్ అనేది 2 పిక్సెల్ రావాలి, సాలిడ్ ఆరెంజ్ రావాలని చెప్తుంది దానికి. నేను రిఫ్రెష్ కొడుతూ ఒకసారి రిఫ్రెష్ అవుతుంది ఇది. సో అబ్జర్వ్ చేద్దాం, ఫస్ట్ ఈడ పెడదాం, వచ్చిందా, రాలే. ఇక్కడ పెడదాం, వచ్చిందా, రాలే. ఓకే, బార్డర్ రావాలి కదా, ఫోకస్ 2 పిక్సెల్ సాలిడ్ ఆరెంజ్ నాట్ ఇంపార్టెంట్. సో టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ బార్డర్ అనేది ఇలా వస్తుంది, రెడ్ వస్తుంది ఇలా. ఓకే, ఒకసారి ఆగండి. ఇన్పుట్ టైప్ టెక్స్ట్ ఫోకస్ చేసినప్పుడు బార్డర్ 2 పిక్సెల్ ఆరెంజ్ సాలిడ్ ఆరెంజ్. ఒక టైప్ క్షణం ఆగండి. వాట్ హ్యాపన్ ఇది మనది ఇదేనా, ఆగండి. విడ్త్ హైట్ 20 పిక్సెల్ 35 పిక్సెల్. కాదు, ఓకే వస్తుంది రైట్. సో బార్డరు ఇది కాదు, ఓకే. టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ వచ్చి ఫోకస్ చేసినప్పుడు హైట్ అనేది
350 పిక్సెల్ చేద్దాం ఒకసారి. వస్తుంది రైట్, అప్లై అవుతుంది. సో ఇందాక వేరే పేజీలో చెక్ చేసినాం మనం. సో వేరే పేజీలో చెక్ చేసినాం అందుకని రాలేదు. ఓకే, దీని ఏం చేద్దామంటే బార్డర్ ఇచ్చుదాం. సో నేను ఫస్ట్ ఏంటంటే బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ రెడ్ అని తీసుకుంటాను ఎగ్జాంపుల్. ఓకే, సాలిడ్ రెడ్ అని తీసుకుంటున్నా. సో ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఇక్కడ చేసిన అప్లై కాలేదు, ఇక్కడ అబ్జర్వ్ చేయండి రెడ్ వచ్చింది, అది మనకు కనిపిస్తలేదు, రెడ్ వచ్చింది అది. ఓకేనా, సో రెడ్ బార్డర్ అనేది బార్డర్ రెడ్ వచ్చింది. బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ రెడ్. బార్డర్ ఎందుకు రావడం లేదు, ఇది ఐ థింక్ ఇన్లైన్ ట్యాక్స్ కిందకి పోద్ది అనుకుంటే ఇన్పుట్. సో ఒకసారి బార్డర్ బదులు బార్డర్ ఒక్కటి పక్కకు పెట్టాను, దీన్ని సాల్వ్ చేస్తాను నేను. సో బార్డర్ రావాలి అది. ఓకేనా, బార్డర్ బదులు ఏం చేద్దామంటే బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో చేద్దాం. ఓకేనా, సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో చేద్దాం దానికి. ఓకేనా, బార్డర్ నేను సాల్వ్ చేస్తాను, బార్డర్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో చేద్దాం. ఓకేనా, క్లియరా? సో ఇక్కడ చూడండి, ఇది ఈ టెక్స్ట్ ఇన్పుట్ కాదు ఇది. ఓకేనా, ఇది టెక్స్ట్ ఇన్పుట్ కాదు, ఇదేంటి టెక్స్ట్ ఇన్పుట్, ఇదేంటి టెక్స్ట్ ఇన్పుట్ కాదు, ఇది టెక్స్ట్ ఇన్పుట్ కాదు, ఇది టెక్స్ట్ ఇన్పుట్ కాదు. కాబట్టి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఎల్లో చేంజ్ అవ్వడం లేదు. ఓకేనా, సో మన ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టు ఇది టెక్స్ట్ ఇన్పుట్ కాబట్టి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఎల్లో చేంజ్ అవుతుంది. సో కలర్ ఏమవుతుంది, రెడ్ అవుతుంది మనకి ఇక్కడ. సో కలర్ రెడ్ అప్లై అయింది, రెడ్ కలర్ అప్లై అవుతుంది. సో కలర్ రెడ్ ఎందుకు అప్లై అవుతుందంటే మనం యూనివర్సల్గా ఏం చేసినాం, మనం ఇక్కడ రెడ్ అని ఇచ్చినాం. ఇక్కడ రెడ్ ఇచ్చినాం కాబట్టి కలర్ అనేది రెడ్ అప్లై అవుతుంది ఇక్కడ. ఓకేనా, సో ఆటోమేటిక్గా రెడ్ అప్లై అవుతుంది. మీకు చెప్పిన యూనివర్సల్గా ఇస్తే అన్ని ట్యాగ్లలో అప్లై అవుతుంది అని చెప్పి సంబంధం లేదు. ఇప్పుడు ఇక్కడ చేసినప్పుడు రెడ్ కలర్ వస్తుంది, చూసినా, సబ్జెక్ట్ చేసినా అంటే ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసినాం. ఫోకస్ చేసినప్పుడు అంటే ఇన్పుట్ పర్టికులర్ అట్రిబ్యూట్ని యూజ్ చేసి టార్గెట్ చేసినాం ఇక్కడ. మన కాన్సెప్ట్ ఏంది, పర్టికులర్ అట్రిబ్యూట్ని యూజ్ చేసి టార్గెట్ చేసినాం ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకేంటి, బార్డర్ దీన్ని బేస్ చేసుకుని దేనికని రాసుకోవచ్చు మనం ఫోకస్ని. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్, ఓన్లీ పర్టికులర్ ట్యాగ్ని బేస్ చేసుకొని చేయాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ డేటా నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నాం. అంటే మీ ఓన్ నేమ్ క్లియర్ చేసుకున్నాం. ఇది ఓన్ నేమ్, మీరు ఓన్ నేమ్ అనమాట, ఏదైనా పెట్టుకోవచ్చు ఇక్కడ మనం. సో డేటా నేమ్ అనేది ఎక్స్ అని పెట్టుకుంటున్నాను. నేను ఏం చేస్తున్నా అంటే డేటా నేమ్ అని ఇస్తున్నా. డేటా నేమ్ అనేది సో వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని ఉంటే, ఓకేనా, డేటా నేమ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని ఉంటే, అట్రిబ్యూట్ వచ్చి డేటా నేమ్ అని ఇచ్చిన నేను. వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని ఉంటే నాకు ఫోకస్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఎల్లో కావాలి అని చెప్తున్నా. ఏమైనా చేంజెస్ వచ్చినాయి ఆడ అబ్జర్వ్ చేసినా? నేను ఏం చేసినా ఒక్కదానికి ఇచ్చిన డేటా నేమ్ అనేది ఎక్స్. ఈ అట్రిబ్యూట్ అనేది లేదు, బట్ నేను క్రియేట్ చేసిన డేటా నేమ్ అనేది. అంటే నేను ఓన్కి ఇచ్చుకున్నా, నేను ఓన్ అట్రిబ్యూట్ ఇచ్చిన. అంటే ఇవేమో డిఫాల్ట్ అట్రిబ్యూట్స్, దాని ఏమంటే వచ్చే అట్రిబ్యూట్స్, దాని అట్రిబ్యూట్స్ డిఫాల్ట్ అట్రిబ్యూట్స్. ఎవరికిరా వస్తున్నా చేంజ్ వెళ్ళిపో. సో ఇలా మనం ఏంది, ఈ అట్రిబ్యూట్ అనేది ఇది అవర్ ఓన్ అట్రిబ్యూట్, గుర్తుపెట్టుకోండి. ఇది డిఫాల్ట్ అట్రిబ్యూట్ కాదు. మీరు ఎప్పుడైతే స్టైలింగ్ రాయాలనుకుంటారో సింపుల్గా, సో మీరు క్లాస్ నేమ్ ఇవి మాత్రమే కాదు, అట్రిబ్యూట్ కూడా ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. నేను డేటా నేమ్ అని ఇస్తున్నాను. ఎగ్జాంపుల్ డేటా నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని ఇచ్చుకున్నా. ఇది ఓన్ అట్రిబ్యూట్ నేమ్ నాది, కస్టమ్ అట్రిబ్యూట్ నేమ్, దానికి ఒక వాల్యూ ఇచ్చిన. ఇక్కడ ఆ అట్రిబ్యూట్ని యూజ్ చేసుకొని పర్టికులర్ అట్రిబ్యూట్ నేమ్ యూజ్ చేసుకొని దాని వాల్యూ ఇచ్చేసి, ఈ వాల్యూ ఉన్న అట్రిబ్యూట్ అన్నిటి ఈ అట్రిబ్యూట్ అయితే ఏ ఇన్పుట్స్కి అవుతుందో ఆ ఇన్పుట్స్కి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఎల్లో చేంజ్ చేయమంటున్నాను నేను. ఎగ్జాంపుల్ రైట్, సో ఎల్లో చేంజ్ చేయమంటాం, అది అప్లై అవుతుంది మనకి. ఇంకా రిమైనింగ్ ఏ ఇన్పుట్స్ అయితే అప్లై కాలేదు, ఎందుకంటే నేను ఎక్కడెక్కడ అప్లై చేస్తే ఇది తీసుకుపోయి ఎక్కడెక్కడ కాపీ చేస్తే ఏ ఇన్పుట్కి అప్లై చేస్తే ఆ ఇన్పుట్ కానీ దేనికైనా ఏది అప్లై చేస్తే దానికి వస్తుంది అనమాట. ఇప్పుడు రెండింటికి అప్లై చేసిన, ఫస్ట్ దానికి సెకండ్ దానికి అప్లై చేసిన, అబ్జర్వ్ చేయండి. ఓకేనా, సో క్లియరా, ఇది క్లియరా? అట్రిబ్యూట్ లెవెల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా అంటే నేను XYZ, ఓకేనా, XYZ అంటున్నా. ఓకేనా, సో ఎగ్జాంపుల్ ఏంది XYZ అని చెప్తున్నా. డేటా నేమ్ ఈజ్ ఈక్వల్ టు XYZ అని చెప్తున్నా నేను. సో నేను ఏం చేస్తున్నాను, డేటా నేమ్ ఈజ్ ఈక్వల్ టు XYZ అంటున్నా. ఇట్లా ఏ అట్రిబ్యూట్ అని తీసుకోవచ్చు, మీరు నేమ్ అని కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ ఎగ్జాంపుల్ నేమ్ తీసుకోవచ్చు, ఇక్కడ మీరు జస్ట్ ఏంది నేమ్ అని తీసుకోవచ్చు. సో నేమ్ అట్రిబ్యూట్ ఉందా, నేమ్ అట్రిబ్యూట్ అనేది టెస్టింగ్తో వచ్చింది కదా, టెస్టింగ్ అప్లై అబ్జర్వ్ చేసి చూడండి. నేమ్ అట్రిబ్యూట్ అనేది టెస్టింగ్ వచ్చింది. ఓకే, టెస్టింగ్. ఓకే, సో రెండింటికి ఎల్లో కలర్ రావాలి బ్యాక్గ్రౌండ్ అనేది, ఎల్లో రైట్ వచ్చిందా. సో థర్డ్ ఫోర్త్ అప్లై చేయండి. అన్నిటికీ నేమ్ ఎల్లో వచ్చింది. ఎందుకు వచ్చింది, నేమ్ అనేది అన్నిటికీ నేమ్ ఉంది రైట్. సో అన్నిటికీ నేమ్ ఉంది కాబట్టి అన్నిటికీ ఎల్లో వస్తుంది బ్యాక్గ్రౌండ్ రైట్. సో ఇలా సరే మనం చూసుకున్నట్టయితే నేమ్ అనేది ఏ అట్రిబ్యూట్ అనేది వాడుకోండి. మీరు చేయాల్సిన ఏం స్టైలింగ్ చేయాలనుకుంటున్నారు అనేది మీ యొక్క సినారియో బేస్ చేసుకొని అప్లై చేసుకోవాలి అంతే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి మనకి, సో అట్రిబ్యూట్ ఉంది బాగానే ఉందని అట్రిబ్యూట్ నేమ్ ఇస్తున్నాం. ఫస్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పినా, మీకు ఏం చెప్పినా, అట్రిబ్యూట్ అనేది
నేమ్ అనేది షిఫ్ట్ 6 కొడితే ఈ సింబల్ వస్తుంది మీకు, ఈ సింబల్ అనేది షిఫ్ట్ 6 కొడితే వస్తుంది. ఓకేనా. సో ఇలా కొట్టి ఈజ్ వాల్యూ ఇచ్చినాం మనం. ఏంది నేను టెస్టింగ్ అని మొత్తం ఇవ్వాలి, నేను జస్ట్ టీఎస్టీ అని ఇచ్చిన అంతే, టెస్ట్ అని ఇచ్చిన, టెస్టింగ్ అని ఇవ్వలేదు, టెస్ట్ అని ఇచ్చిన. మీనింగ్ ఏంటంటే ఈ నేమ్తో స్టార్ట్ అయిన అట్రిబ్యూట్స్ అన్నీ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఏంది ఎక్స్ అని పెడుతున్నా, దీనికి డిఫరెన్స్ చూపించడానికి ఈ ఒక్కదానికి ఎక్స్ అని పెడుతున్నా. సో ఇన్పుట్ బాక్స్లలో నేమ్ అట్రిబ్యూట్ ఉంది కదా, నేమ్ అట్రిబ్యూట్ స్టార్ట్స్ విత్ టీఈఎస్టీ, స్టార్ట్స్ విత్, ఓకే, స్టార్ట్స్ విత్ టీఈఎస్టీ, టెస్ట్తో స్టార్ట్ అయితే నాకు ఈ ఫోకస్ చేయాలని చెప్తున్నాను నేను. సో ఏ బాక్స్ స్టార్ట్ అయినాయి చూద్దాం. ఎగ్జాంపుల్ ఈ ఫోకస్ చేసిన, ఎల్లో అయిందంటే ఇది టెస్ట్తో స్టార్ట్ అయింది. ఓకేనా. ఇది ఫోకస్ చేసిన, ఎల్లో అయిందంటే టెస్ట్తో స్టార్ట్ అయింది. ఇది ఫోకస్ చేసిన, కాలే. ఎందుకు కాలే? బికాస్ ఏంటంటే ఇది ఎక్స్తో స్టార్ట్ అయింది. ఎక్స్ తర్వాతకి అంటే స్టార్ట్ విత్ ఈ లెటర్స్తో, మనం క్లియర్గా చెప్తున్నాం దానికి స్టైల్ షీట్కి, ఓన్లీ ఈ లెటర్స్తో ఈ క్యారెక్టర్స్తో స్టార్ట్ అయితే టీఈఎస్టీ అన్నదాంతో ఎగ్జాక్ట్ ఈ లొకేషన్లో టీ ఉండాలి, ఈ లొకేషన్లో ఈ ఉండాలి, ఈ లొకేషన్లో ఎస్ ఉండాలి, ఈ లొకేషన్లో టీ ఉండాలి, అంటే టెస్ట్ అని ఉండాలి కంపల్సరీ. నేమ్ అనేది టెస్ట్తో స్టార్ట్ అయితే ఆ యొక్క ఇన్పుట్కి జస్ట్ ఫర్ దట్ ఇన్పుట్ సో యూ హ్యావ్ టు అప్లై బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో. సో ఓకే అని చెప్తున్నాం మనం సిఎస్ఎస్కి. ఓకేనా. అప్పుడు ఏం చేస్తుంది, అది మాత్రం అప్లై చేసింది. ఇది మాత్రం ఎక్స్తో స్టార్ట్ అవుతుంది, టీతో స్టార్ట్ అవుతుంది, టెస్ట్తో స్టార్ట్ అవుతుంది, ఎక్స్టీఎస్టీ అంటుంది, అందుకని ఇది అప్లై కాలేదు, ఇది అప్లై అవుతుంది మళ్ళీ నార్మల్. ఓకేనా. సో క్లియర్ అయ్యింది, ఇది క్లియరా? దీని ఏమంటాం, ఇది ఒక అట్రిబ్యూట్ సెలెక్టర్, ఇది స్టార్ట్స్ విత్. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, డాలర్ పెట్టండి. డాలర్ పెడితే ఎండ్స్ విత్, అంటే ఈ నేమ్ అనే అట్రిబ్యూట్ ఎండ్స్ విత్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎన్జితో ఎండ్ అయింది కదా, ఐఎన్జి తీసుకుందాం. ఓకేనా. సో ఇక్కడ ఐఎన్జి తీసుకుందాం. సో ఎండ్స్ విత్ ఐఎన్జితో ఎండ్ అయింది. సో ఎండ్స్ విత్ ఐఎన్జితో ఐఎన్జిఎస్ అండి, ఎస్ అని ఇచ్చుకుందాం లాస్ట్ దానికి. సో లాస్ట్ దానికి ఎస్ ఇద్దాం, డిఫరెన్స్ చూపించాలిగా మనం, కాబట్టి ఒక దానికి ఎస్ తీసుకుందాం లాస్ట్కి, నేమ్ అన్న దాంట్లో ఎస్ తీసుకుందాం లాస్ట్కి. ఓకేనా. సో నేనేం చెప్తున్నా, ఐఎన్జితో ఎండ్ అయ్యే ఇన్పుట్స్ ఏవైతున్నాయో, సో ఐఎన్జితో ఎండ్ అయ్యే, ఎండ్ అంటే డాలర్ సింబల్ గుర్తుపెట్టుకోండి, ఐఎన్జితో ఎండ్ అయ్యే ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో అప్లై చేయండి అని చెప్తున్నాను నేను. బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో అప్లై చేయండి అంటే మీ ప్రాపర్టీస్ బేస్ చేసుకుని ఎగ్జాంపుల్ చూపిస్తున్నది మీకు. సో ఇలా ఏ ప్రాపర్టీ అయినా అప్లై చేసుకోవచ్చు, దానికి ఏ ప్రాపర్టీస్ అప్లై అవుతో ఆ ప్రాపర్టీస్ అయినా అప్లై చేసుకోవచ్చు మనం. ఓకేనా. సో ఇలా క్లియరా? క్లియర్ అది ఇలా మనం అనేది అబ్జర్వ్ చేయండి. లాస్ట్ దానికి అప్లై కావాలి, ఎందుకు కాలే అంటే అది ఐఎన్జి వేరే క్యారెక్టర్ ఉంది తర్వాత మళ్ళీ దాంతో ఎండ్ కాలే, ఐఎన్జితో ఎండ్ కాలేదు. ఈ మూడు మాత్రం ఐఎన్జితో ఎండ్ అయినాయి, ఇది మాత్రం ఎండ్ కాలేదు, కాబట్టి మనకి అప్లై కాలే అన్నమాట. ఇదేంటి అట్రిబ్యూట్లో ఎండ్స్ విత్ సెలెక్టర్, అట్రిబ్యూట్ ఎండ్స్ విత్ సెలెక్టర్. ఓకేనా. ఫస్ట్ ఏమో స్టార్ట్స్ విత్ సెలెక్టర్, ఏంటి ఇది స్టార్ట్స్ విత్. ఓకేనా. ఇది ఎండ్స్ విత్. ఓకేనా. ఇది ఎండ్స్ విత్. ఓకేనా. క్లియర్. ఇలా నెక్స్ట్ ఏంది అట్రిబ్యూట్ నేమ్ అనేది అన్నిట్లో ఎక్కడున్న సంబంధం లేదు, అంటే ఈ నేమ్లో ఐఎన్జి అనేది ఎక్కడున్న సంబంధం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ఐఎన్జి అనేది కట్ చేస్తున్నా నేను ఈకి ఎస్కి మధ్యలో ఐఎన్జి పెడుతున్నా. ఓకేనా. ఐఎన్జి అనేది దీనికి లాస్టే ఉంచుతున్నా, దీనికి ఐఎన్జి ఏం చేస్తున్నా ఫస్ట్లో పెడుతున్నా, కంట్రోల్ ఎక్స్ కంట్రోల్ వి ఫస్ట్లో పెడుతున్నా. సో ఈ ఐఎన్జి లాస్ట్ ఉంచుతున్నా, ఐఎన్జి అనేది మిడిల్లో, ఎస్కి ముందు ఐఎన్జి ఉంది. సో దీని మీనింగ్ ఏంటి స్టార్ పెడుతున్నాను నేను. స్టార్ పెడుతున్నా ఏంటంటే ఐఎన్జి అనేది నేమ్ అనే అట్రిబ్యూట్లో జస్ట్ ఐఎన్జి అనేది ఎక్కడ మ్యాచ్ అయినా సంబంధం లేదు, ఈ టెక్స్ట్లో ఎక్కడ మ్యాచ్ అయినా సంబంధం లేదు. బట్ ఐఎన్జి అనేది పక్కనే ఉండాలి, అడ్జసెంట్లోనే ఉండాలి. ఓకేనా. ఐఎన్జి ఉన్న ఎలా ఎక్కడున్నా పర్లేదు టెక్స్ట్లో, నేమ్ అనే అట్రిబ్యూట్లో టెక్స్ట్ వాల్యూ అనేది ఐఎన్జి అనేది ఎక్కడున్నా పర్లేదు టెక్స్ట్లో, ఇచ్చిన టెక్స్ట్లో. బట్ ఏంటంటే ఈ స్టైల్ అప్లై కావాలని చెప్తున్నాం మనం. ఏంటంటే ఎగ్జాంపుల్ చెక్ చేద్దాం. ఐఎన్జి ఉంది, సింపుల్గా ఏం లేదు. స్టార్ పెడితే ఏంటంటే మీనింగ్ నేమ్ సెలెక్టర్ తీసుకో, నేమ్ అట్రిబ్యూట్ తీసుకో, ఆ నేమ్ అట్రిబ్యూట్లో ఉన్న వాల్యూలో ఐఎన్జి ఎక్కడున్నా పర్లేదు, అది స్టార్టింగ్లో ఉన్నా, ఎండింగ్లో ఉన్నా, మిడిల్ ఉన్నా, ఎక్కడున్నా సంబంధం లేదు నాకు. బట్ ఐఎన్జి అనేది ఉండాలి, అలా ఐఎన్జి అనేది ఉండాలి. ఐఎన్జి అనేది అడ్జసెంట్ అయి ఉండాలి, ఐకి ఎన్ అనేది అడ్జసెంట్ అయి ఉండాలి, ఎన్కి జీ అనేది అడ్జసెంట్ అయి ఉండాలి. సో ఇన్ దట్ కండిషన్ ఏంటి, ఈ అప్లికేషన్ అనేది ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది అప్లై చేయని చెప్తున్నాను దానికి. సింపుల్గా అబ్జర్వ్ చేయండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి అవుట్పుట్. రైట్. క్లియర్. సో ఇలా అట్రిబ్యూట్ చూసుకున్నట్టయితే యూనివర్సల్. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక సెలెక్టర్ ఉంటుంది, అవసరం ఉండదని చెప్పిన కదా, ఆయన కూడా చెప్తాను నేను. అదేంటంటే సేమ్ ఈ సింబల్ తీసుకోండి, ఏంది మనం ఇందాక తీసుకున్నాం కదా యూనివర్సల్ అని.
సో పీ ట్యాగ్ చెప్పుకుంటప్పుడు స్పాన్ ట్యాగ్ చెప్పినా కదా ఇలా ఈ ట్యాగ్ ఈ సింబల్ అన్నమాట. ఓకేనా, టిల్డ్ సింబల్. సో దీన్ని ఇది యూజ్ చేస్తే ఏమవుతుందంటే నేమ్ అనే దాంట్లో ఇనిషియల్గా అంటే స్టార్టింగ్లో నేమ్ అనేది అంటే ఇనిషియల్గా స్టార్టింగ్లో ఏముండాలంటే స్పేస్ ఉండాలి. స్పేస్ ఉంటేనే స్పేస్ ఉన్న వాటికి మాత్రమే అది అప్లై అవుతుంది. సో ఇనిషియల్గా నేమ్ అనే తర్వాతకి స్పేస్ ఉండాలి. ఇక్కడ స్పేస్ ఉంటేనే ఇది అనేది అప్లై అవుతుంది. ఇక్కడ స్పేస్ ఉండాలి. స్పేస్ ఉన్న ఎక్కడైతే స్పేస్ ఉందో ఆ స్పేస్ ఉన్న కాడ మాత్రమే అప్లై అవుతుంది మనకి. అంటే ఏ ఇన్పుట్ ట్యాగ్కి నేమ్ అయితే అట్రిబ్యూట్ ఉందో ఆ ఇన్పుట్ ట్యాగ్ నేమ్ అట్రిబ్యూట్లో ఈ స్టార్టింగ్లో స్పేస్ ఉండాలి. స్పేస్ ఉంటేనే ఈ స్టైల్ అప్లై అవుతుంది, లేకపోతే అప్లై కాదు. సో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం మనం. ఓకేనా, అబ్జర్వ్ చేద్దాం. ఓ స్పేస్ ఉండాలి, అప్లై స్పేస్ ఇన్ బిట్వీన్ స్పేస్ సంథింగ్ స్పేస్ బోత్ సైడ్స్ అనుకుంటా. ఐ థింక్ ఇది అప్లై అయ్యాలి. స్పేస్ ఓకే సారీ సార్, బిఫోర్ కన్ఫ్యూజ్ అయినా ఆఫ్టర్ ది వాల్యూ అనుకుంటా. ఐ థింక్ స్పేస్ రిక్వైర్డ్ ఆఫ్టర్ ది వాల్యూ ఇచ్చిన, ఆఫ్టర్ ది వాల్యూ కూడా ఇచ్చిన కూడా అప్లై అవ్వడం లేదు. అది స్పేస్ ఇది బిట్వీన్ ఇచ్చేద్దాం. ఓకే, ఇది ప్రాపర్గా ఏమి ఐఎన్జీ ఇచ్చినామా? సారీ మిస్టేక్ ఏంటంటే టెస్టింగ్ అని ఉంది కదా, టెస్టింగ్ అని పర్ఫెక్ట్గా ఇవ్వాలి. ఇక్కడ మనం ఐఎన్జీ అని ఇచ్చినాం కదా. సో ఇక్కడ యూనివర్సల్ తీసుకున్నాం మనం. ఈ సింబల్ తీసుకున్నప్పుడు కంపల్సరీ ఎగ్జాక్ట్ వాల్యూ ఇవ్వాలన్నమాట టెస్టింగ్ అని. సో టెస్టింగ్కి ముందు ఆర్ ఆఫ్టర్ ముందు అనుకుంటా. ఆఫ్టర్లో మనకి ఏముండాలి? స్పేస్ ఉండాలి. ఆఫ్టర్లో ఏముండాలి? స్పేస్ ఉండాలి. సో ఆఫ్టర్లో స్పేస్ ఉంటే అప్లై అయింది. అబ్జర్వ్ చేయండి, ఎక్కడ అప్లై కాలేదు, ఇక్కడ మాత్రం అప్లై అయింది. ఎందుకు అప్లై అయిందంటే మనకి ఈ సెలెక్టర్ చెప్తున్నాం అన్నమాట. ఇన్పుట్లో ఉన్న నేమ్ సెలెక్టర్కి ఈ సింబల్ తీసుకున్నట్టయితే మనం ఏంటంటే మీనింగ్ ఏంటంటే ఈ టెస్టింగ్ అనే ఒక వాల్యూ ఉంది ఇన్పుట్ నేమ్కి. బట్ ఈ నేమ్ తర్వాతకి ఈ వాల్యూ తర్వాతకి స్పేస్ ఉంటే స్పేస్ ఉన్న ఇన్పుట్స్కి మాత్రమే ఇక్కడ స్పేస్ ఇచ్చి చూద్దాం. స్పేస్ ఉన్న ఇన్పుట్స్కి మాత్రమే ఈ యొక్క స్టైలింగ్ అనేది అప్లై కావాలని చెప్తున్నాం మనం. ఇది అప్లై కాలేదా? సో స్పెల్లింగ్ తప్పు ఉంటుంది ఇక్కడ నాకు తెలిసి. ఇక్కడ ఇదే స్పెల్లింగ్ సేమ్ ఉండాలి ఇక్కడ. ఓకే, కాపీ పేస్ట్ స్పేస్ ఉంటేనే తర్వాత స్పేస్ ఉంటేనే అప్లై కావాలని చెప్తున్నాం. అప్లై అయిందా? రైట్, ఇలా. ఓకేనా వాల్యూ సేమ్ ఉండాలి, నేమ్ సేమ్ ఉండాలి. ఈ వాల్యూ ఇచ్చినప్పుడు నేమ్ సేమ్ ఉండాలి. సో బట్ ఈ వాల్యూ ఇచ్చినప్పుడు మాత్రం స్టార్ ఇచ్చినప్పుడు మాత్రం సో కొద్దిగా పీస్ ఆఫ్ కోడ్ ఎక్కడున్నా పర్లేదు అప్లై కావాలని చెప్తున్నాం. ఇది ఇస్తే మాత్రం 100% ఈ వాల్యూ మ్యాచ్ కావాలి. మ్యాచ్ అయిన తర్వాత స్పేస్ అనేది ఉండాలి. బిఫోర్ స్పేస్ ఉండాలి. స్పేస్ ఉంటేనే ఆ స్టైల్ అనేది అప్లై అవుతుంది. రైట్, ఇది ఎక్కువ రేర్గా వాడడం ఎక్కువ మనం. ఓకేనా, మనకు అవసరం ఉండదు. ఓకేనా, క్లియర్ ఎంతవరకు అందరికీ? డన్. నెక్స్ట్ అనేది ఇంకొక అట్రిబ్యూట్ ఏంటంటే వేరియబుల్. వేర్ అంటాం దాన్ని ఏమంటాం? VAR అంటాం. సో VAR అంటే ఏంటంటే వేరియబుల్ అంటాం. ఈ వేరియబుల్ ఎందుకు వాడతామంటే మనము ఇప్పుడు ఎగ్జాంపుల్ స్టైల్ షీట్లో ఈ రెడ్ కలర్ ఉంది. ఓకేనా, సో రెడ్ కలర్ ఉంది. ఈ రెడ్ కలర్ని చాలా ప్లేస్లలో వాడినాం మనం. ఓకేనా, సో ఆ రెడ్ కలర్ తీసేసి ఫర్ ఎగ్జాంపుల్ పీ ట్యాగ్స్ ఉన్నాయి. పీ ట్యాగ్స్ బ్లూ కలర్ వాడినాం. సో ఈ బ్లూ కలర్ అనేది ఇంకొక పీ ట్యాగ్ ఉంది. ఈ ట్యాగ్ కూడా బ్లూ కలర్ వాడినాం. బ్లూ అని వాడినాం. మళ్ళీ కలర్ అనేది మళ్ళీ బ్లూ వాడినాం. ఇంకో పీ ట్యాగ్లో స్పాన్ అనేది బ్లూ వాడినాం. ఓకేనా, స్పాన్ అనేది బ్లూ వాడినాం. సో మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా ఏమైనా చేంజెస్ చేయాలంటే మనం ఏం చేయాలి? బ్లూ నుంచి ఎల్లో కన్వర్ట్ చేయాలంటే ఎక్కడెక్కడైతే బ్లూ ఉన్నాయి అన్ని తీసి ఎల్లో మారవాలి. రైట్, కరెక్టా? సో మల్టిపుల్ ప్లేసెస్లో మనం బ్లూ వాడినాం పీ ట్యాగ్కి. ఓకేనా, పీ ట్యాగ్లో స్పాన్ ఉంటుంది, స్పాన్లో కూడా ఇవన్నీ బ్లూ వాడినాం. సో మనం ఎగ్జాంపుల్ ఏంటంటే ఏం చేయాలంటే మనం మల్టిపుల్ టైమ్స్ కొట్టినాం. కలర్ అని మల్టిపుల్ టైమ్స్ కొట్టినాం మనం. కలర్ అని ఇల్లగొట్టినాం. రైట్, సో మల్టిపుల్ టైమ్స్ కలర్ అని కొడుతున్నాం మనం. రైట్, సో కలర్ అని కొడుతున్నాం, బ్లూ అని ఇస్తున్నాం మనం ఇక్కడ. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం బ్లూ అనొద్దు, రెడ్ కలర్ చేంజ్ చేయాలంటే ఏం చేయాలి? మనం ఇక్కడ రెడ్ చేంజ్ చేయాలి. వాడు ఏం చేస్తాడు? క్లయింట్ అనేటాడు నాకు ఈ పీ ట్యాగ్, స్పాన్ ట్యాగ్ ఇవన్నీ వచ్చేసి నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఏంది ఈడ బ్లూ ఇచ్చిండ్రా కలర్. నేను ఫర్ ఎగ్జాంపుల్ కాపీ చేసిన, ఈడ బ్లూ ఇచ్చిన. స్పాన్ ట్యాగ్ కూడా బ్లూ ఉంది నాది. ఓకేనా, స్పాన్ ట్యాగ్ బ్లూ ఇచ్చిన. నేనేం చేసిన? బ్యాక్గ్రౌండ్ కలర్ దీని యొక్క కలర్ బ్లూ ఇచ్చిన, బ్యాక్గ్రౌండ్ కలర్ దీని యొక్క కలర్ బ్లూ ఇచ్చిన. ఓకేనా, సో దీని కలర్ బ్లూ ఇచ్చిన. సో ఇక అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నా టాస్క్ ఏమైందంటే ఇప్పుడు వీడొకపి ఈ స్పాన్ ఈ ఇన్పుట్ కలర్ ఎన్నో బ్లూ వచ్చినాయి. వీటన్నిటి కలర్లు నాకు రెడ్ కావాలని అడిగిండు నన్ను క్లయింట్.
రెడ్ కావాలని అడిగితే నేను ఏం చేయాలి? ఇక మళ్ళీ స్టైల్ షీట్ ఓపెన్ చేసి దానికి సంబంధించిన స్టైల్ షీట్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఈ బ్లూ నుంచి రెడ్ చేయాలి, దీన్ని రెడ్ చేంజ్ చేయాలి, దీన్ని రెడ్ చేంజ్ చేయాలి. 3 times చేంజ్ చేస్తున్నా, రైట్? కరెక్టా కదా? 3 times చేంజ్ చేస్తున్నాను నేను. సో 3 times చేంజ్ చేస్తే ఏమవుతుంది? టైం వేస్ట్, రైట్? సో ఏం చేయాలి అప్పుడు ఆ కండిషన్లో మనం? సో దీన్ని యూనివర్సల్గా అంటే డిఫాల్ట్గా ఒక కాడ పెట్టుకోవాలి. జస్ట్ ఆ వేరియబుల్ చేంజ్ చేస్తే ఇదంతా చేంజ్ అయిపోవాలి నాకు. ఆ కాన్సెప్ట్ని ఓవర్కమ్ అంటే ఈ యొక్క ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి మనకు వేరియబుల్ అనే కాన్సెప్ట్ వచ్చింది. సో మనం ఏం చేస్తామంటే డిఫాల్ట్గా వేరియబుల్ని క్రియేట్ చేసి పెట్టుకుంటాం అన్నమాట. సో వేరియబుల్స్ని ఎట్లా క్రియేట్ చేస్తామంటే 2 dots ఇచ్చేసి రూట్ అని తీసుకొని రూట్లో మనం కలర్స్ క్రియేట్ చేస్తాం. ఎట్లా క్రియేట్ చేస్తామంటే హైఫన్ ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా క్రియేట్ చేయాలనుకుంటున్నాం, కలర్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. సో ప్రైమరీ వేరియబుల్ నేమ్ అనమాట. ఇది ఎట్లా ఇచ్చుకోవచ్చు మీరు? ప్రైమరీ కలర్ ఈజ్ ఈక్వల్ టు ఓకే బ్లూ, సారీ ఈస్ట్ ఇవ్వాలి, ఈజ్ ఈక్వల్ టు కాదు ఈస్ట్, ఓకే బ్లూ. సో ప్రైమరీ కలర్ ఈజ్ ఈక్వల్ టు బ్లూ, ఓకేనా? బ్లూ ఇచ్చేసిన. సో ప్రైమరీ కలర్ బ్లూ ఇచ్చేసిన. నేనేం చేస్తున్నా? కాపీ పేస్ట్. సెకండరీ కలర్ ఫర్ ఎగ్జాంపుల్ డేంజర్. నేను ఇష్టమైన నేమ్స్కి ఇచ్చుకోవచ్చు, ఇక్కడ మన ఇష్టమైన నేమ్స్ ఇచ్చుకోవచ్చు. బట్ స్టార్టింగ్ విత్ హైఫన్తో స్టార్ట్ చేయాలి, ఓకేనా? హైఫన్తో స్టార్ట్ చేయాలి. మన ఇష్టం ఉన్న నేమ్స్ అయితే ఇచ్చుకోవచ్చు మనం ఇక్కడ. కలర్ ఇట్లా కూడా ఇచ్చుకోవచ్చు, డేంజర్ కలర్, ఓకేనా? కన్ఫ్యూజ్ కాకండి, ఇది వేరియబుల్ నేమ్, ఓకేనా? రూట్ అనే సూడో సెలెక్టర్ తీసుకొని రూట్లో కర్లీ బ్రేసెస్ పెట్టి మనం వేరియబుల్స్ క్రియేట్ చేసుకుంటాం, ఓకేనా? సో డేంజర్ అనేది ఏ కలర్ ఉంటుంది? రెడ్ కలర్లో ఉంటుంది, రైట్? సో డేంజర్ అనేది రెడ్ కలర్లో ఉంటుంది. సో ఒక 2 ప్రాపర్టీస్ క్రియేట్ చేసుకున్నాను, 2 వేరియబుల్స్ క్రియేట్ చేసుకున్నాను నేను, ఓకేనా? సింపుల్గా నేను ఏం చేస్తున్నా? కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నా. కలర్ ఎక్కడెక్కడైతే రెడ్ ఉందో, ఎక్కడెక్కడైతే బ్లూ ఉందో ఆ బ్లూ ప్లేస్లో ఈ వేరియబుల్ని యూజ్ చేయాలి. సో ఈ వేరియబుల్ యూనివర్సల్గా నేను టాప్లో ఈ యొక్క వేరియబుల్స్ క్రియేట్ చేసి పెట్టుకున్నా కలర్స్కి. సో కలర్స్ క్రియేట్ చేసి పెట్టుకున్నా. సో నాకు అవసరం ఉన్న కాడ ఈ వేరియబుల్ వాడితే సరిపోతుంది, ఈ వేరియబుల్. సో నేను ఏం చేస్తున్నా? బ్లూ అనేది ఇక్కడ ఉంది, కలర్ బ్లూ తీసుకున్నాం కదా. ఈ బ్లూ అని టైప్ చేసినా బ్లూని రిమూవ్ చేసి ఏం చేస్తామంటే వేర్ మెథడ్ తీసుకొని ఆ కలర్ ఆ యొక్క ఏదైతే ప్రైమరీ ఉందో ఆ ప్రైమరీని పాస్ చేస్తాం అన్నమాట మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ థింక్ ప్రైమరీ పాస్. సో ప్రైమరీ కలర్, ఓకే ప్రైమరీ కలర్. సో ప్రైమరీ కలర్, ఈ ప్రైమరీ కలర్ని ఇక్కడ పాస్ చేసిన నేను, ఓకేనా? సో ప్రైమరీ కలర్ పాస్ చేసినట్టయితే మనం ఒక్కసారి ఇక్కడికి వెళ్ళి చెక్ చేసుకుందాం. పీ ట్యాగ్ లేదు కదా. సో పీ ట్యాగ్ లేదు అక్కడ. సో నేను పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుంటున్నా. అబ్బా షిట్.